Hello everyone, welcome to Uptake Jobs. So Saritha here, Faculty of Biology. So today in this session, we are going to discuss some important questions from the biology. Okay, so it will useful for all competitive exams like central exams and state exams. Okay, so let us start the session. ఈ సెషన్లో మనం కొన్ని ఇంపార్టెంట్ బయాలజీ నుంచి క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ సౌండ్ మ్యూట్ చేయ. వ్యవస్థకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్కి రిలేటెడ్ మనం 4 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చాము ఇక్కడ. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్. సో ఫస్ట్ ఏ ఆప్షన్ ఈస్ ద గ్లాండ్ ఇన్ ద ఎండోక్రైన్ సిస్టమ్ డు నాట్ హ్యావ్ డక్ట్, సో ఇట్ ఈస్ కాల్డ్ ద ఎండోక్రైన్ సిస్టమ్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ తెలుగులో మనం ఏమిచ్చాం, అంతర్స్రావిక వ్యవస్థలో ఉండే గ్రంథులకు నాళాలు ఉండవు, కావున దీనిని వినాల గ్రంథి వ్యవస్థ అనేసి మనం చెప్పుకుంటాం. సో ఈ క్వశ్చన్ మీరు చూస్తే అర్థమైపోతుంది. సో దిస్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు ఎండోక్రైన్ సిస్టమ్. బయాలజీలో ఎండోక్రైన్ సిస్టమ్ లేదా అంతర్స్రావిక వ్యవస్థ అనే ఒక చాప్టర్ గురించి రిలేటెడ్ అయిన క్వశ్చన్ అన్నమాట ఇది. సో మరి అంతర్స్రావిక వ్యవస్థ లేదా ఎండోక్రైన్ సిస్టమ్ అనేది మీకు కొంచెం ఐడియా ఉండుంటే కనుక ఈ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్ అనేది అర్థమవుతుంది మనకి. ఓకే, సో ద గ్లాండ్స్ ఇన్ ద ఎండోక్రైన్ సిస్టమ్ డు నాట్ హ్యావ్ డక్ట్ అంటున్నాడు కదా. ఎండోక్రైన్ సిస్టంలో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్లాండ్స్ అన్ని ఏం చేస్తాయంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంటాయి బాడీలోన. ఈ గ్లాండ్స్కి డక్ట్ ఉంటుందా డక్ట్ ఉండదా అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. సో డక్ట్ అంటే ఏం లేదండి, తెలుగులో మనము నాళం అంటాం. దిస్ ఈజ్ లైక్ వన్ కైండ్ ఆఫ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ విచ్ ఈస్ కనెక్టెడ్ విత్ ద గ్లాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైనా ఒక గ్లాండ్ అనుకోండి, ఎగ్జాంపుల్కి సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ లైక్ గ్లాండ్. ఇది ఒక గ్లాండ్ అయితే కనుక ఈ గ్లాండ్కి ఇక్కడ ఒక చిన్న డక్ట్ ఉంటుంది అనమాట. డక్ట్ అంటాం దీన్నే నాళం లేదా డక్ట్ అనేసి చెప్పుకుంటాం. సో ఇలాంటి డక్ట్ ఎండోక్రైన్ సిస్టంలో ఉన్న గ్లాండ్స్కి ఉంటుందా ఉండదా అనేది ఇక్కడ స్టేట్మెంట్. సో అఫ్ కోర్స్ ఉంటుంది. మన బాడీలో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. అవి ఏంటేంటివి అని అంటే ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అని అంటాం. తెలుగులోనే వీటిని వినాల గ్రంథులు లేదా నాళ గ్రంథులు అంటాం. నాళ గ్రంథులు అంటే ఏం లేదండి, డక్ట్కి గ్లాండ్కి ఒక డక్ట్ ఉందనుకోండి, అంటే నాళం ఉందనుకోండి, దాన్ని నాళ గ్రంథులు అంటాం. నాళం లేకుండా జస్ట్ సింపుల్గా ఇలా డక్ట్ ఉందనుకోండి, ఐ మీన్ డక్ట్ లేకుండా గ్లాండ్ ఉందనుకోండి, దీన్ని మనం వినాల గ్రంథులు అని అంటాం. ఓకే, క్లియర్. సో ఇంగ్లీష్లోనేమో ఎక్సోక్రైన్ గ్లాండ్ అంటాం, ఎండోక్రైన్ గ్లాండ్ అంటాం. అంటే ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అన్నిటికీ కూడా డక్ట్ ఉంటుంది, వాటిని డక్టెడ్ గ్లాండ్స్ అని అంటాం. తెలుగులో నాళ గ్రంథులు అని అంటాం. ఎండోక్రైన్ గ్లాండ్స్కి డక్ట్ ఉండదు కాబట్టి వాటిని తెలుగులో వినాల గ్రంథులు అనేసి చెప్పుకుంటాం. సో వినాల గ్రంథులు లేదా డక్ట్లెస్ గ్లాండ్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ని మన బాడీలో రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమడిగారు, సో అంతర్స్రావిక వ్యవస్థలో ఉండే గ్రంథులకు నాళాలు ఉండవు, కావున వీటిని వినాల గ్రంథి వ్యవస్థ అనేసి చెప్తారు. సో అఫ్ కోర్స్ ఇట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. సో అంతర్స్రావిక వ్యవస్థలో ఉండే నాళాలన్నిటికీ కూడా ఐ మీన్ ఉండే గ్రంథులన్నిటికీ కూడా సో ఇట్లాంటి నాళాలు ఏమి ఉండవు కాబట్టి వీటిని వినాల వ్యవస్థ లేదా వినాల గ్రంథి వ్యవస్థ అని అంటాం. ఇంగ్లీష్లో అయితే ఎండోక్రైన్ సిస్టమ్ అనేసి మనం చెప్పుకుంటాం. ఒకవేళ నాళం ఉంటే ఆ గ్రంథుల్ని ఏమనాలి అంటే నాళ గ్రంథులు అనేసి చెప్తాం, లేదా ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అనేసి మనం చెప్పుకుంటాం అన్నమాట. సో డక్ట్లెస్ గ్లాండ్స్ అన్నీ కూడా నాళాలు లేని గ్రంథులన్నీ కూడా వినాల గ్రంథి వ్యవస్థకి ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్, అడ్రినల్, ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా ఎండోక్రైన్ సిస్టంలో ఉన్న గ్లాండ్స్కి ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకు ఆబ్వియస్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ స్టేట్మెంట్. సో సెకండ్ స్టేట్మెంట్ ఏమడిగారు, ద కెమికల్స్ సెక్రీటెడ్ బై ద గ్లాండ్స్ ఇన్ దిస్ సిస్టమ్ ఆర్ కాల్డ్ హార్మోన్స్ అంటున్నాం. ఈ వ్యవస్థలో ఉండే గ్రంథులు స్రవించే రసాయనాలను హార్మోన్లు అని అంటాం. అవునండి,
ఇందాకే చెప్పాం కదా, ఎండోక్రైన్ సిస్టంలో ఉండే అన్ని గ్లాండ్స్ కొన్ని కెమికల్స్ని సెక్రీట్ చేస్తాయి. ఆ కెమికల్స్నే మనం ఏమంటామంటే హార్మోన్స్ అని అంటాం. ఓకే, అంటే ఎండోక్రైన్ సిస్టంలో ఉన్న గ్లాండ్స్ అన్ని లేదా అంతర్శ్రావిక వ్యవస్థలో ఉన్న గ్రంథులన్నీ అనేక రకాలైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఓకే, మీకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, మరి డక్లెస్ గ్లాండ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్ని హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి కదా, మరి డక్ట్ ఉన్న గ్లాండ్స్ వేటిని ఉత్పత్తి చేస్తాయి అని అంటే, డక్ట్ ఉన్న గ్లాండ్స్ అన్ని కూడా ఎంజైమ్స్ ని సెక్రీట్ చేస్తాయి. ఓకే, ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఆర్ డక్టెడ్ గ్లాండ్స్ ఆర్ సెక్రీటెడ్ ఎంజైమ్స్, బట్ డక్లెస్ గ్లాండ్స్ ఆర్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆర్ సెక్రీటెడ్ ద హార్మోన్స్. ఇట్లా డిఫరెంట్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. వాటినే కెమికల్స్ అనేసి చెప్పుకుంటూ ఉంటాం. సో సెకండ్ ఆప్షన్ కూడా మనకి ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఈస్, సో ద స్టడీ ఆఫ్ దీస్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇస్ కాల్డ్ ఎండోక్రైనాలజీ అన్నారు. సో అంతర్శ్రావిక గ్రంథుల యొక్క అధ్యయనాన్ని ఎండోక్రైనాలజీ అని మనం పిలుస్తాం. ఎస్, ఆఫ్ కోర్స్. సో ఎండోక్రైన్ సిస్టమ్ యొక్క అధ్యయనాన్ని మనం ఎండోక్రైనాలజీ అంటాం. తెలుగులో కూడా సేమ్ ఎండోక్రైనాలజీనే అనేసి అంటాం. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే కాబట్టి సో మేబీ ఫోర్త్ ఆప్షన్ ఆల్ ది అబో అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆల్ ది అబో ఈజ్ ద కరెక్ట్ వన్ హియర్. ఓకే, సో బేసిక్లీ మీరు చూడండి, ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాసేవాళ్ళు, లేకపోతే గ్రూప్ 4 సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎగ్జామ్స్కి ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్ రాసుంటారు. సో ప్రిలిమ్స్లో మనం జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే, సో అన్ని క్వశ్చన్స్ కూడా సేమ్ లైక్ దిస్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ లేదా స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇచ్చేసారు. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ సెషన్లో ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా సో కొంచెం కాంప్లికేటెడ్గా ఉండే క్వశ్చన్స్ని తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ఫస్ట్ క్వశ్చన్కి 3 ఆప్షన్స్ ఇచ్చాను. సో ఈ 3 ఆప్షన్స్లో మనకి ఏంటంటే మీకు అట్లీస్ట్ ఒక 15 to 20% సబ్జెక్ట్ అనేది కవర్ అయ్యేలాగా మనకి క్వశ్చన్స్ అనేవి ఆ స్టాండర్డ్లో ప్రిపేర్ చేసాం. సో కొంచెం అటు ఇటు డీల్ అయినా కూడా మీరు వినండి. ఓకే, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. సో కాబట్టి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఆల్ ది అబో ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో ఎనీ క్వైరీస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫస్ట్ క్వశ్చన్ రిలేటెడ్? సో హలో ఎవ్రీవన్. సో వైష్ణవి, హాయ్ వైష్ణవి, నాగరాజు. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫస్ట్ క్వశ్చన్లో? సో షల్ ఐ స్టార్ట్ సెకండ్ క్వశ్చన్? Okay, so next we can discuss second question. Second question is, yeah, so identify the correct sentence related to pituitary gland. Okay, ఇది కూడా endocrine system related question. ఎండోక్రైన్ సిస్టంలో మనకి డిఫరెంట్ గ్లాండ్స్ ఉన్నాయి. అందులో పిట్యూటరీ గ్లాండ్ ఈస్ వన్ ఆఫ్ ద గ్లాండ్ ఇన్ ఎండోక్రైన్ సిస్టమ్ కదా. సో పిట్యూటరీ గ్లాండ్ రిలేటెడ్ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవో పిక్ చేయమంటున్నారు. పీయూష గ్రంథికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. సో పిట్యూటరీ గ్లాండ్ని మనం తెలుగులో పీయూష గ్రంథి అని మాట్లాడతాం. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్, it is about the size of P attached to the lower part of the hypothalamus in the brain with the help of temporal lobe. ఓకే, ఇది మెదడులోని హైపోథలామస్ క్రింది భాగానికి కాలాంచిక అనే వృంతం సహాయంతో అతుక్కొని బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది అని అడుగుతున్నారు. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఈస్, ఇట్ ఈస్ ద సెకండ్ స్మాలెస్ట్ ఆఫ్ ద ఎండోక్రైన్ గ్లాండ్, దిస్ ఈస్ కాల్డ్ హైపోఫైసిస్. ఎస్, ఇది అంతర్శ్రావిక గ్రంథుల్లో రెండవ అతి చిన్న గ్రంథి, దీన్ని హైపోఫైసిస్ అని అంటాం. Pituitary gland is known as master gland, pradhan gland or king of all glands because it controls all the endocrine glands. Okay, పీయూష గ్రంథిని మాస్టర్ గ్రంథి, ప్రధాన గ్రంథి లేదా కింగ్ ఆఫ్ గ్లాండ్స్ అంటారు. కారణం ఇది అన్ని అంతర్శ్రావిక గ్రంథులను తన ఆధీనంలో ఉంచుకుంటుంది. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఆల్ ది అబో అంటున్నారు. సో అన్ని కరెక్టే అంటున్నారు. సో కరెక్ట్ వన్ ఏదో గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఎస్కేఆర్ యాదవ్ డి అంటున్నారు, రామ్ ప్రసాద్ డి, రంజిత్ కుమార్ బోర్డు క్లారిటీగా రావట్లేదా? ఓకే, సో ఆల్ ది అబో. సో ఎస్, సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అందరూ ఆల్ ది అబో కరెక్ట్ అంటున్నారు. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అంటున్నారు. చూద్దాం మరి ఆల్ ది అబో కరెక్టా కాదా. సో ఆప్షన్ డి అనేది రైటా రాంగా మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాం, ఇట్ ఈస్ అబౌట్ ద సైజ్ ఆఫ్ పి అన్నారు. పి అంటే ఏంటంటే బఠానీ గింజ, ఇది బఠానీ గింజ ఆకారంలో ఉంటుంది, బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది అని అంటున్నారు. కరెక్టే.
సో బేసిక్గా పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడ ఉంటుందంటే మన బ్రెయిన్లో సెరిబ్రమ్ అనే పార్ట్ ఉంటుంది కదా, సో మస్తిష్కం అంటాం తెలుగులో. సో బ్రెయిన్లో ఉన్న సెరిబ్రమ్ లేదా మస్తిష్కం అనే పార్ట్లో హైపోథలామస్ అనే ఒక చిన్న గ్లాండ్ ఉంటుంది. సో ఈ హైపోథలామస్ దగ్గర టెంపోరల్ లోబ్లో పిట్యూటరీ గ్లాండ్, చిన్న సైజు పిట్యూటరీ గ్లాండ్ ఉంటుందన్నమాట. సో పీ షేప్డ్ గ్లాండ్ ఇలా ఉంటుంది. ఈ డయాగ్రామ్ రిలేటెడ్ టు పిట్యూటరీ గ్లాండ్ ఓన్లీ. సో ఇక్కడ సెరిబ్రమ్ పార్ట్లో చిన్న పిట్యూటరీ గ్లాండ్ మనకు కనిపిస్తుంది కదా, సో ఈ షేప్లో పీ షేప్లో పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, చిన్న స్మాల్ గ్లాండ్. ఓకే, సో కరెక్ట్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ వన్. సో దాని అర్థం ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ బ్రెయిన్లో సెరిబ్రమ్ అనే పార్ట్లో పీ షేప్డ్ గ్లాండ్ అనమాట, చిన్న బఠానీ గింజ ఆకారంలో పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. మరి సెకండ్ది కరెక్టా రాంగా చూద్దాం. ఇట్ ఈస్ ద సెకండ్ స్మాలెస్ట్ ఆఫ్ ద ఎండోక్రైన్ గ్లాండ్, దిస్ ఈస్ కాల్డ్ హైపోఫైసిస్ అని అంటున్నారు. సో అంతర్శ్రావిక గ్రంథుల్లో రెండవ అతి చిన్న గ్రంథి పిట్యూటరీ గ్రంథి అంటాం. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ కరెక్ట్. మన బాడీలోనే స్మాలెస్ట్ గ్లాండ్ ఏది అని అంటే పీనల్ గ్లాండ్ అండి. పీనల్ గ్లాండ్ అనేది చాలా స్మాలెస్ట్, అతి చిన్న గ్రంథి. ఇది కూడా ఎండోక్రైన్ సిస్టంలోనే ఉంటుంది, ఇది కూడా మన బ్రెయిన్లోనే ఉంటుంది. దాని వెయిట్ ఎంత అంటే జస్ట్ 0.1 గ్రామ్ ఆఫ్ వెయిట్. కానీ పిట్యూటరీ గ్లాండ్ అనేది సెకండ్ స్మాలెస్ట్ గ్లాండ్. ఫస్ట్ స్మాలెస్ట్ గ్లాండ్ ఏమో పీనల్ గ్లాండ్, మన సెకండ్ స్మాలెస్ట్ గ్లాండ్ ఏది అంటే పిట్యూటరీ గ్లాండ్. దాని వెయిట్ ఎంత అంటే జస్ట్ 0.5 గ్రామ్స్ ఆఫ్ వెయిట్ ఉంటుంది పిట్యూటరీ గ్లాండ్, జస్ట్ 0.5 గ్రామ్స్ ఆఫ్ వెయిట్. దీన్ని మనం హైపోఫైసిస్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఓకే, సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ నౌన్ యాజ్ మాస్టర్ గ్లాండ్, ప్రధాన్ గ్లాండ్, కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ బికాస్ ఇట్ కంట్రోల్స్ ద ఆల్ ఎండోక్రైన్ సిస్టమ్ అంటున్నారు. ఇక్కడ చూడండి బ్రాకెట్లో ఎక్సెప్ట్ పారాథైరాయిడ్ గ్లాండ్ అని అడుగుతున్నాను. సో పిట్యూటరీ గ్లాండ్ సైజ్ ఏమో చాలా చిన్న గ్లాండ్, దాని వెయిట్ కూడా జస్ట్ 0.5 గ్రామ్స్ ఆఫ్ వెయిట్ ఉంటుంది. అయినా సరే దాన్ని కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అని ఎందుకు అంటామంటే మనకి ఎండోక్రైన్ సిస్టంలో 9 ఇంపార్టెంట్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ 9 ఇంపార్టెంట్ గ్లాండ్స్లో ఎక్సెప్ట్ పారాథైరాయిడ్ అండ్ ప్యాంక్రియాస్ అంటే క్లోమం అంటాం తెలుగులో. పారాథైరాయిడ్ గ్రంథి, ప్యాంక్రియాస్ గ్రంథి తప్ప మిగతా రిమైనింగ్ ఆల్ 7 గ్లాండ్స్ డైరెక్ట్గా పిట్యూటరీ గ్లాండ్ కంట్రోల్లోనే ఉండి పనిచేస్తాయి. ఒకవేళ పిట్యూటరీ గ్లాండ్ పనిచేయకపోతే రిమైనింగ్ 7 గ్లాండ్స్ ఏవి పనిచేయవా అంటే ఆబ్వియస్లీ పనిచేయవు. ఓకే, రిమైనింగ్ అన్ని గ్లాండ్స్ని తన కంట్రోల్లో ఉంచుకుంటుంది కాబట్టి దీన్ని మనం కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అనేసి మనం చెప్పుకుంటాం. సో ఇది కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సో మీరు అన్నట్టు ఆప్షన్ డి ఆల్ ద అబో ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, ఆల్ ద అబో అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, పిట్యూటరీ గ్లాండ్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ మిగతా అన్ని గ్లాండ్స్ని తన కంట్రోల్లో ఉంచుకుంటుంది, అందుకే మాస్టర్ గ్లాండ్ అన్నాం కదా. అదొక రీజనే కాదు, ఇంకో రీజన్ కూడా ఉంది. ఏంటంటే ఎండోక్రైన్ సిస్టంలో ఉన్న అన్ని గ్లాండ్స్తో కంపేర్ చేస్తే పిట్యూటరీ గ్లాండే ఎక్కువ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. అప్రాక్సిమేట్లీ 9 ఇంపార్టెంట్ హార్మోన్స్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి సెక్రీట్ అవుతాయండి. సో అందుకే పిట్యూటరీ గ్లాండ్ని మనం మాస్టర్ గ్లాండ్ అనేసి మనం చెప్పుకుంటాం. ఓకే, సో ఆల్ ది అబో ఇస్ ద కరెక్ట్ వన్. That is the second question. So any doubts? Okay, next question number 3. Question number 3, identify the correct sentence in the following. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అని అడుగుతున్నారు కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే growth hormone or somatotropin stimulates the release of insulin like growth factors and stimulates the division of osteocytes in the epiphyseal plate and plays an important role in bone elongation. So more release during exercise. ఈ పాయింట్ అండర్లైన్ చేయండి ఇక్కడ, more release during exercise. తెలుగులో పెరుగుదల హార్మోను లేదా సొమాటోట్రోపిన్ ఇన్సులిన్ లాంటి పెరుగుదల కారకాలను విడుదల చేయడాన్ని ప్రేరేపించి సో ఎపిఫైసియల్ పలకలోని అస్థి కణాల విభజనను ప్రేరేపించి ఎముకల పొడవు కావడంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. వ్యాయామ సమయంలో ఈ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది అని అంటున్నారు. సో ఈ సెంటెన్స్, ఈ స్టేట్మెంట్ అదంతా ఫస్ట్ పక్కన పెట్టేసేయండి. సో కన్ఫ్యూజన్ ఉంటే ఏం లేదు. మనకి ఎండోక్రైన్ సిస్టంలో పిట్యూటరీ గ్లాండ్ అనేది ఒక ఇంపార్టెంట్ గ్లాండ్ కదా. ఈ పిట్యూటరీ గ్లాండ్ సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుందని నేను ఇందాకే చెప్పాను. ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హార్మోన్స్లో గ్రోత్ హార్మోన్ అనేది వన్ ఆఫ్ ద హార్మోన్. ఓకే, దాన్నే తెలుగులో పెరుగుదల హార్మోన్ అంటాం. దానికి ఇంకొక పేరు ఏంటంటే సొమాటోట్రోపిన్ అనే పేరుతో పిలుస్తాం. సో బేసిక్గా వెన్ యూఆర్ రైటింగ్ లైక్ సెంట్రల్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఇట్లాంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు గ్రోత్ హార్మోన్ని సొమాటోట్రోపిన్ అనే వర్డ్తో డినామినేట్ చేస్తారు అక్కడ. బట్ స్టేట్ ఎగ్జామ్స్లో అయితే గ్రోత్ హార్మోన్ అనే పిలుస్తారు. బట్ రెండు సేమే, గ్రోత్ హార్మోన్ అన్న సొమాటోట్రోపిన్ హార్మోన్ అన్న రెండు ఒకటే.
ఈ హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. సో ఈ హార్మోన్ రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్ హెల్ప్స్ ద ఆర్గానిజమ్స్ గ్రోత్ అంటాం. సో ఎవ్రీ ఆర్గానిజం డిఫరెంట్ పీపుల్ హ్యావింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హైట్ కదా. సో మీరందరూ ఎందుకు డిఫరెంట్ హైట్స్లో ఉన్నారంటే బికాస్ ఆఫ్ గ్రోత్ హార్మోన్. ఈ గ్రోత్ హార్మోన్ దేన్ని స్టిమ్యులేట్ చేస్తుంది మన బాడీ లోపల అంటే బోన్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి సింపుల్ క్వశ్చన్ అడగాలంటే గ్రోత్ హార్మోన్ ఈ స్టిమ్యులేట్స్ డాష్ అని ఒక క్వశ్చన్ అడుగుతారు. గ్రోత్ హార్మోన్ ఈజ్ ద స్టిమ్యులేట్స్ అట్ డాష్. ఆప్షన్స్ వచ్చి బోన్ గ్రోత్, సెకండ్ ఆప్షన్ మజిల్ గ్రోత్, థర్డ్ ఆప్షన్ బోత్ 1 and 2, ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ ది అబో అంటారు. దీనికి ఆన్సర్ మీరు ఏమనుకుంటున్నారు అంటే గ్రోత్ హార్మోన్ బోన్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుందా, లేకపోతే మజిల్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుందా, లేకపోతే రెండింటిని స్టిమ్యులేట్ చేస్తుందా? సో చెప్పండి ఎవరైనా. సో శ్రీకాంత్, పీనల్ గ్లాండ్ అని తెలుగులో కూడా పీనల్ గ్లాండ్ అనే అంటాం, పీనల్ గ్రంథి అని అంటాం దాన్ని. ఓకే, అండర్స్టూడ్. గ్రోత్ హార్మోన్ దేన్ని స్టిమ్యులేట్ చేస్తుంది? సుధారాణి షీ సేయింగ్ లైక్ బోన్ గ్రోత్ అంట. ఓకే, సో ఆఫ్ కోర్స్ ఇప్పుడు మన బాడీలో గ్రోత్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే ఆబ్వియస్లీ హైట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే బోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే నీ బాడీలో బోన్ లెంత్ పెరిగే కొద్దీ మన బాడీలో గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. మజిల్ గ్రోత్కి మన హైట్కి సంబంధం లేదు. మజిల్ బాగా గ్రోత్ అయిందనుకో నువ్వు లెంత్ పెరగవు, ఇట్లా అడ్డంగా పెరుగుతావు అంటే లావ్ అవుతావు. ఓకేనా. సో హైట్ లెంత్ గురించి మాట్లాడేటప్పుడు బోనే గ్రో అవుతుంది, బట్ విడ్త్ గురించి మాట్లాడేటప్పుడు మజిల్ గ్రో అవుతుంది. మనం హైట్ గురించి గ్రోత్ గురించి మాట్లాడాలంటే లెంతే చూస్తాం కాబట్టి సో మన లెంత్ మన గ్రోత్ ఎంతైతే పెరుగుతామో దానికి ఏది పెరగాలి ఫస్ట్ మన బాడీలో అంటే బోన్ గ్రో అవ్వాలి. బోన్ ఎంత గ్రో అయితే మన బాడీలో కూడా గ్రోత్ ఉంటుంది. అంటే ఈ గ్రోత్ హార్మోన్ దేని మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అంటే బోన్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ అదే అడిగారు. సో ఆస్టియోసైట్, ఆస్టియో అంటే ఏంటంటే బోన్ అని అర్థం. స్టడీ ఆఫ్ బోన్ ఈస్ కాల్డ్ ఆస్టియాలజీ అని అంటాం కదా. సో ఆస్టియోసైట్ అంటే ఏంటంటే బోన్లో ఉండే సెల్స్ని. సో బోన్ ఈజ్ మేడప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆస్టియోసైట్. మీకు ఆస్టియో అనే వర్డ్ ఎక్కడ కనిపించినా బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ లైక్ బోన్ రిలేటెడ్ వర్డ్. ఇక్కడ గ్రోత్ హార్మోన్ అంటున్నాడు, ఆస్టియో అంటున్నాడు, ఈ రెండు కీవర్డ్స్ పట్టుకొని ఇది కరెక్ట్ అని చెప్పేయచ్చు. ఓకే, సో ఆస్టియో అంటే బోన్, గ్రోత్ హార్మోన్ అంటే బోన్ గ్రోత్ పెంచుతుంది. బోన్ గ్రోత్ పెరిగితేనే మన బాడీలో కూడా గ్రోత్ అనేది వస్తుంది అనమాట. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఇంకా ఇక్కడ లాస్ట్ ఏమంటున్నాడంటే గ్రోత్ హార్మోన్ ఎప్పుడు ఎక్కువ రిలీజ్ అవుతుంది అంటే మోర్ రిలీజెస్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్ అంటున్నారు. ఎస్, ఎప్పుడైతే మనం ఫిజికలీ బాగా ఎక్సర్సైజ్ చేస్తామో బేసిక్గా గ్రోత్ హార్మోన్ ఆర్గానిజమ్స్లో లైఫ్ టైం మొత్తం రిలీజ్ అవ్వదు, జస్ట్ 15 to 19 years ఏజ్ టైంలో మాత్రమే రిలీజ్ అవుతుంది కదా. ఆ పెరిగే టైంలో సో ఎవరైనా 15 to 19 years ఆఫ్ ఏజ్ పీపుల్లో ఫిజికలీ బాగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి అంటే ఫిజికలీ బాగా అంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి, గేమ్స్ ఆడే వాళ్ళకి, బాడీని ఫిజికలీ బాగా వార్మప్ చేసే వాళ్ళకి ఈ హార్మోన్స్ అన్నీ కూడా ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఇంకో విషయం ఏంటంటే నాట్ ఓన్లీ గ్రోత్ హార్మోన్, ఎండోక్రైన్ సిస్టంలో ఉన్న ఏ హార్మోన్ అయినా సరే రెగ్యులర్గా కరెక్ట్గా రిలీజ్ అవ్వాలంటే బాడీని ఎంత ఎక్కువ వార్మ్ చేస్తే బాడీలో ఉన్న గ్లాండ్స్ కూడా అంత ఎక్కువ వర్క్ చేస్తాయి. అవి బాగా వర్క్ చేస్తే అవి రిలీజ్ చేయాల్సిన హార్మోన్స్ ఆటోమేటిక్గా అవే రిలీజ్ చేస్తాయి. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ద కరెక్ట్ వన్. ఓకే, అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. excessive growth due to increased secretion of this growth hormone is called gigantism అంటున్నాం. అంటే పెరుగుదల హార్మోను ఎక్కువగా స్రవించడం వల్ల సో అతి దీర్ఘకాయత్వం అనే ఒక డిజార్డర్ వస్తుంది అనేసి చెప్పుకుంటాం. సో జైగాంటిజం లేదా అతి దీర్ఘకాయత్వం అంటే ఏంటంటే బేసిక్గా యాజ్ పర్ మన ఇండియన్ హార్మోన్స్ని బేస్ చేసుకొని మేల్స్ అయితే కనుక 5.7, ఫీమేల్ అయితే 5 feet గ్రోత్ ఉండాలి అని చెప్తారు. అంతకంటే మించి హైట్ ఎక్కువగా ఎవరైనా ఉంటే ఐ మీన్ 6 feet దాటి ఎవరైనా హైట్ ఎక్కువ ఉన్నారనుకో దానికి రీజన్ ఏంటంటే ఎక్సెస్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ అనమాట. అంటే అవసరానికి మించి బాడీలో గ్రోత్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల సో మన బాడీలో గ్రోత్ కూడా ఎక్కువైపోతుంది. ఆ డిజార్డర్ని మనం జైగాంటిజం అని అంటాం. సో ఇక్కడ ఈ ఇమేజ్లో సో దిస్ డయాగ్రామ్ రిలేటెడ్ టు జైగాంటిజం. ఈ పర్సన్ని చూడండి, సో అవసరానికి మించి చాలా ఎక్కువ హైట్ ఉన్నాడు కదా. ఎందుకు అంటే ఆయన బాడీలో గ్రోత్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఎక్కువ హైట్ పెరిగాడు. దట్ ఈస్ లైక్ డిజార్డర్ అంతే, అది డిసీజ్ కాదు. డిజార్డర్ అంటే ఏంటంటే ఒక లోపం.
డిసీజ్ అంటే వ్యాధి వచ్చిన తర్వాత కంపల్సరీ దాన్ని క్యూర్ చేసుకోవాలి, లేకపోతే ప్రాబ్లమాటిక్. బట్ డిజార్డర్ అంటే లోపం, ఒక మనిషికి కొన్ని లోపాలు ఉన్నంత మాత్రాన ఏం అవ్వదు. ఓకే, సో జైగాంటిజం కూడా వన్ ఆఫ్ ద డిజార్డర్. దేని వల్ల వస్తుందంటే గ్రోత్ హార్మోన్ ఎక్కువ అయిపోవడం వల్ల వస్తుంది. సో కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ థర్డ్ ఆప్షన్ ఈజ్, if the secretion of growth hormone is high, along with the growth, the lower jaw, legs and arms are extended like a gorilla and is called acromegaly. Okay, ఈ పెరుగుదల హార్మోన్ స్రావం ఎక్కువైతే పెరుగుదలతో పాటుగా క్రింది దవడ, కాళ్ళు, చేతులు ముందుకు గొరిల్లా మాదిరి విస్తరించడాన్ని ఆక్రోమెగాలి అని అంటాం. దిస్ ఇస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ డిజార్డర్ ఓన్లీ. ఇప్పుడు గ్రోత్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయిపోతే మన బాడీలో గ్రోత్ పెరుగుతుంది. సో గ్రోత్తో పాటు ఇంకా ఏం పెరుగుతుంది అని అంటే, సో లోయర్ జా అనేది ఇట్లా ముందుకు వస్తుందంట. సో లైక్ దిస్. ఓకే, లోయర్ జా అనేది ముందుకు రావడం, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాడీ షేప్ అండ్ బాడీ స్ట్రక్చర్ కొంచెం గొరిల్లా షేప్లోకి కన్వర్ట్ అవుతుంది అనేసి చెప్పుకుంటున్నారు. సో అఫ్ కోర్స్ అది కూడా కరెక్టే. ఎందుకంటే చూడండి, లోయర్ జా కూడా ఈ షేప్ కరెక్ట్గా ఉండడానికి రీజన్ ఏంటంటే లోయర్ జాలో ఉన్న బోన్ అరేంజ్మెంట్. ఒకవేళ గ్రోత్ హార్మోన్ ఎక్కువైతే బోన్ కూడా ఎక్కువ పెరుగుతుంది కదా. ఈ లోయర్ జా బోన్ ఒకవేళ ఎక్కువ పెరిగిపోవడం వల్ల అది కొంచెం ఇట్లా ముందుకు వచ్చి, సో ఈ షేప్ అనేది లైక్ ఆడ్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దానివల్ల ఆక్రోమెగాలి అనే డిజార్డర్ కూడా వస్తుంది. సో అది కూడా మనకి కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, కాళ్ళు చేతులు ఎక్కువ పెరిగిపోవడం ఇట్లాంటివి. ఎందుకంటే కాళ్ళు చేతుల్లో బోన్స్ ఉన్నాయి, ఆ బోన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి. బోన్స్ పెరిగితే ఆటోమేటిక్గా ఆర్గాన్ కూడా గ్రో అనేది మనకు అనిపిస్తుంది కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ఫోర్త్ వన్, ఇఫ్ ద సెక్రీషన్ ఆఫ్ దిస్ గ్రోత్ హార్మోన్ ఇస్ డెఫిషియంట్, సో స్లంటెడ్ గ్రోత్ ఈస్ కాల్డ్ డ్వార్ఫిజం అని అంటాం. ఈ పెరుగుదల హార్మోన్ స్రావం లోపిస్తే పెరుగుదల తక్కువగా జరగడాన్ని మరగుజ్జు అని అంటారు. అంటే గ్రోత్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయిపోతే, అవసరానికి మించి ఎక్కువ హైట్ అయిపోతే దాన్ని జైగాంటిజం అన్నావు కదా. మరి అదే విధంగా గ్రోత్ హార్మోన్ ఒకవేళ తక్కువ రిలీజ్ అయితే, అంటే డెఫిషియన్సీ ఆఫ్ గ్రోత్ హార్మోన్, సో సరిగా హైట్ పెరగకపోవడం, అంటే సగం పెరిగి ఆగిపోవడం అనమాట, పొట్టిగా ఉండడం, ఆ డిజార్డర్ని మనం మరగుజ్జు లేదా డ్వార్ఫిజం అని అంటాం. ఇక్కడ చూడండి, ఈ పర్సన్ హైట్ వచ్చేసి డ్వార్ఫిజం, ఈయన వచ్చి జైగాంటిజం, ఇద్దరు కరెక్ట్ హైట్ లేరు. ఓకే, సో ఇలాంటి దాన్ని మనం కొన్ని డిజార్డర్స్గా చెప్పొచ్చు బేస్డ్ ఆన్ గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ లేదా ఎక్సెస్ని బేస్ చేసుకొని. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇక్కడ మళ్ళీ మీకు చూడండి ఆప్షన్స్ 1 to 4 కరెక్ట్, 1 3 4 కరెక్ట్, 1 2 3 కరెక్ట్, ఆల్ ఆఫ్ ది అబవ్ అంటున్నారు. సో అప్పుడు మనం అన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ గానే ఐడెంటిఫై చేసాం కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ హియర్, కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకే, సో ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది కరెక్ట్. ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అంటున్నాం. సరైన వాక్యాలు చూడండి, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ హెల్ప్స్ ఇన్ ద సింథసిస్ అండ్ రిలీజ్ ఆఫ్ థైరాక్సిన్ ఫ్రమ్ ద థైరాయిడ్ గ్లాండ్. ఓకే, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ థైరాయిడ్ గ్లాండ్ నుండి థైరాక్సిన్ అనే హార్మోన్ను సంశ్లేషణ విడుదలలో తోడ్పడుతుంది అనేసి చెప్తున్నారు. ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని మనం షార్ట్ కట్లో TSH హార్మోన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఏం హార్మోన్? TSH, దట్ మీన్స్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇక్కడ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని ఉంది కదా, ఈ పేరులో థైరాయిడ్ అనే వర్డ్ ఉంది కాబట్టి ఈ హార్మోన్ని థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేస్తుందేమో అని మాత్రం అనుకోకూడదు. ఓకే, ఎందుకంటే అది థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేయదు. మరి TSH హార్మోన్ను మన బాడీలో ఏ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది అని అంటే దట్ ఈస్ పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది, పీష గ్రంథి రిలీజ్ చేస్తుంది, పిట్యూటరీ గ్లాండ్. ఎందుకు పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది అని అంటే TSH హార్మోన్ అనే హార్మోన్ని పిట్యూటరీ గ్లాండ్ ఉత్పత్తి చేసి థైరాయిడ్ గ్లాండ్ పనిచేసేలా చేస్తుంది. నేను స్టార్టింగ్లోనే చెప్పా, పిట్యూటరీ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్ అంటాం. ఎందుకు అని అంటే మిగతా అన్ని గ్లాండ్స్ని ఇది కంట్రోల్లో ఉంచుకుంటుంది, అందుకే మాస్టర్ గ్లాండ్ అన్నాము అని చెప్పా కదా. ఎస్, అందుకే ఇది TSH అనే హార్మోన్ని రిలీజ్ చేసి థైరాయిడ్ గ్లాండ్ యొక్క పనితీరుని పెంచుతుంది అనమాట. సో ఈ స్టేట్మెంట్ రిలేటెడ్ కరెక్టే. సో ఈ హార్మోన్ TSH అనే హార్మోను పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఉత్పత్తి అయ్యి ఏం చేస్తుందంటే థైరాయిడ్ గ్లాండ్ పనిచేసేలా చేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ పనిచేస్తే థైరాయిడ్ గ్లాండ్ ఏ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అని అంటే దట్ ఈస్ థైరాక్సిన్ అనే హార్మోన్ని థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్
Second statement is adrenocorticotropic hormone stimulates the adrenal cortex and promotes the synthesis and release of steroid hormones called glucocorticoids అన్నాం. అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ అధివృక్క వల్కలాన్ని ప్రేరేపించి గ్లూకోకార్టికాయిడ్స్ అనే స్టెరాయిడ్ హార్మోన్ల సంశ్లేషణ విడుదలకు తోడ్పడుతుంది అన్నారు. సో అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ని షార్ట్కట్లో మనం ఏసీటీహెచ్ హార్మోన్ అని పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తాం? ఏసీటీహెచ్, అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ అని పిలుస్తాం. ఈ హార్మోన్ ఏం చేస్తుంది? టీఎస్హెచ్ ఏమో పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేసి థైరాయిడ్ గ్లాండ్ పనిచేసేలా చేసింది కదా. సేమ్ లైక్ దట్ ఏసీటీహెచ్ హార్మోన్ని కూడా పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. నోట్ దిస్ పాయింట్. ఏసీటీహెచ్ హార్మోన్ ఈజ్ ఆల్సో సెక్రెటెడ్ బై ద పిట్యూటరీ గ్లాండ్ ఓన్లీ. మరి ఇదేం చేస్తుంది అని అంటే ఏసీటీహెచ్ హార్మోను పిట్యూటరీ గ్లాండ్ ఉత్పత్తి చేసిన తర్వాత అడ్రినల్ గ్లాండ్ అంటే అధివృక్క గ్రంథి యొక్క పనితీరును పెంచుతుంది. అంటే అధివృక్క గ్రంథి పనిచేసి అవి ఏమేం హార్మోన్లు రిలీజ్ చేయాలో ఆ హార్మోన్లన్నీ రిలీజ్ చేస్తుంది. అధివృక్క గ్రంథి డిఫరెంట్ కైండ్ ఆఫ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. అందులో వన్ ఆఫ్ ద హార్మోన్ గ్లూకోకార్టికాయిడ్స్. ఓకే, పిట్యూటరీ గ్లాండ్ మనకి ఎలా ఉంటుందండి? బీన్ షేప్డ్ గ్లాండ్. ఈ పార్టీని మనం కార్టెక్స్ అని అంటాం, అంటే వల్కలం అంటాం తెలుగులో. దీన్ని మనం మెడుల్లా అంటాం. మెడుల్లా అంటే దవ్వ అని అంటాం. మెడుల్లా మీన్స్ దవ్వ, కార్టెక్స్ మీన్స్ వల్కలం. ఈ కార్టెక్స్ పార్ట్ ఈ గ్లూకోకార్టికాయిడ్స్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ గ్లూకోకార్టికాయిడ్నే మనం స్టెరాయిడ్ హార్మోన్ అనేసి కూడా పిలుస్తూ ఉంటాం. బేసిక్గా మనకి మొత్తం 5 స్టెరాయిడ్ హార్మోన్స్ ఉన్నాయండి. ఏంటంటే ఆ 5 స్టెరాయిడ్ హార్మోన్స్, వన్ ఈజ్ గ్లూకోకార్టికాయిడ్స్, ఓకే, అండ్ సెకండ్ వన్ ఈజ్ మినరల్ కార్టికాయిడ్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఈస్ట్రోజన్, ఫోర్త్ ఈజ్ ప్రొజెస్టిరాన్, 5 ఈజ్ ఆండ్రోజన్స్. దీస్ ఆర్ ద 5 స్టెరాయిడ్ హార్మోన్స్. ఓకే, స్టెరాయిడ్ అంటే డ్రగ్స్ తీసుకుంటే సమ్ కైండ్ ఆఫ్ ప్లెజర్ ఫీల్ ఉంటుంది కదా, మైండ్లో స్ట్రెస్ పోయి అలాగా. ఈ హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అయినప్పుడు కూడా మనం వీ కెన్ ఫీల్ లైక్ ప్లెజర్ అనమాట, ప్లెజర్ ఫీల్ అవుతాం. అందుకే వీటిని స్టెరాయిడ్ హార్మోన్స్ అంటాం. సో గ్లూకోకార్టికాయిడ్స్ అనే స్టెరాయిడ్ హార్మోన్ అడ్రినల్ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. ఆ అడ్రినల్ గ్లాండ్ ఈ హార్మోన్ రిలీజ్ చేయాలంటే ఫస్ట్ అది పనిచేయాలి. అది పనిచేయడానికి ఏసీటీహెచ్ అనే హార్మోన్ ఉండాలి. ఆ హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. ఓకేనా? సో డోంట్ బీ కన్ఫ్యూజ్. అండ్ ఏసీటీహెచ్ హార్మోన్ని లైఫ్ స్పాన్ హార్మోన్ అని కూడా పిలుస్తాం మనం. ఏం హార్మోన్ అంటే లైఫ్ స్పాన్. మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసినప్పుడు అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్. లైఫ్ స్పాన్ హార్మోన్ అని మన బాడీలో దేన్ని అంటాము అని అంటే దట్ ఈస్ ఏసీటీహెచ్ హార్మోన్. ఏసీటీహెచ్ హార్మోన్ని మనం లైఫ్ స్పాన్ హార్మోన్ అంటాం. ఈ హార్మోన్ రిలీజ్ అవ్వకపోతే 6 months కంటే దాటి ఎవరు బ్రతకరు అంటాం. సో అందుకే ఇది లైఫ్ స్పాన్ హార్మోన్. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ప్రొలాక్టిన్ ఆర్ ల్యూకోట్రోపిక్ హార్మోన్ స్టిమ్యులేట్స్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ద మమరీ గ్లాండ్స్ ఆఫ్టర్ ద బేబీ ఈజ్ బార్న్. ఓకే, ప్రొలాక్టిన్ లేదా ల్యూటియోట్రోపిక్ హార్మోన్ శిశువు జన్మించిన తర్వాత క్షీర గ్రంథుల్లో పాల ఉత్పత్తికి ప్రేరేపించును. సో లాక్టిన్ అంటేనే పేరులోనే ఉంది. లాక్టిన్ అంటే దిస్ ఇస్ లైక్ మిల్క్ రిలేటెడ్ వర్డ్. అది లాక్టిక్ యాసిడ్, లాక్టోజ్, లాక్టిన్, ఇట్లా లాక్టో అనే వర్డ్ ఎక్కడ కనిపించినా దట్ ఈస్ మిల్క్ రిలేటెడ్ వర్డ్ కదా. సో ప్రొలాక్టిన్ లేదా లిటియోట్రోపిక్ అనేది వన్ ఆఫ్ ద హార్మోన్. అది ఆ హార్మోన్ని కూడా పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. దాని ఫంక్షన్ ఏంటంటే ఆఫ్టర్ డెలివరీస్, ఓకే, నర్సింగ్ మదర్స్లో బేబీ ఫీడింగ్ కోసం మమరీ గ్లాండ్స్లో మిల్క్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యే హార్మోన్ ఏది అని అంటే మనకి ప్రొలాక్టిన్ అనమాట. ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మదర్లో కన్నా ప్రొలాక్టిన్ హార్మోన్ డెఫిషియన్సీ ఉందనుకో మిల్క్ ప్రొడక్షన్ కూడా సరిగా అవ్వదు. అలాంటప్పుడు బేబీ ఫీడింగ్ కోసం మదర్ దగ్గర మిల్క్ సరిపోవట్లేదు అని చెప్పి మనం మార్కెట్లో ఆర్టిఫిషియల్ మిల్క్ పౌడర్స్ని, ఆర్టిఫిషియల్ మిల్క్ ప్యాకెట్స్ని తీసుకొచ్చి పిల్లలకి పాలు పడుతూ ఉంటారు చూసారా. బికాస్ ఆఫ్ మదర్లో హార్మోన్ డెఫిషియన్సీ ఉంటే మిల్క్ ప్రొడక్షన్ సరిగా అవ్వదు. అప్పుడప్పుడు ఎక్సెస్ కూడా అయిపోతుంది. ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్సెస్ రిలీజ్ అయిందనుకో, అవసరానికంటే మించి ఎక్కువ రిలీజ్ అయిందనుకో, అప్పుడు ఎక్సెస్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. అప్పుడు మమరీ గ్లాండ్స్ మజిల్స్లో మిల్క్ స్టోరేజ్కి ప్లేస్ సరిపోక మజిల్స్ అంతా కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లా డిఫరెంట్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. అందుకే హార్మోన్స్ ఎప్పుడు కూడా ఎక్సెస్ అవ్వకూడదు, డెఫిషియన్సీ అవ్వకూడదు. రెగ్యులేషన్ ఉండాలి, స్టిమ్యులేషన్ ఉండాలి. రెగ్యులేట్గా ఎంత రిలీజ్ అవ్వాలో అంతే రిలీజ్ అవుతూ ఉండాలన్నమాట. ఓకే, సో కాబట్టి అది కూడా కరెక్ట్ ఆప్షనే అవుతుంది. ఓకే, అండ్ ఆప్షన్ డి ఈజ్ ఆల్ ది అబో అన్నా కదా. సో ఆల్ ది అబో ఈజ్ ద కరెక్ట్ వన్ హియర్. ఓకే, సో పైవన్నీ అనేది కరెక్ట్. అర్థమవుతుందా? అండర్స్టూడ్? ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో వీ కెన్ మూవ్ ఫర్ నెక్స్ట్ క్వశ్చన్.
సో ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఇది అయిపోయింది కదా. ఓకే, సో దిస్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్కి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. సో మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే ఏంటంటే దీన్నే మనం ఎంఎస్హెచ్ హార్మోన్ అని పిలుస్తాం షార్ట్కట్లో. మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, దట్ ఈస్ లైక్ ఎంఎస్హెచ్ హార్మోన్. ఈ ఎంఎస్హెచ్ హార్మోన్ని కూడా పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి ఇది కూడా. సో పిట్యూటరీ గ్లాండ్ 9 ఇంపార్టెంట్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. సో ఇందాక చెప్పుకున్న గ్రోత్ హార్మోన్ ప్లస్ ఏసీటీహెచ్ ప్లస్ టీహెచ్హెచ్ ప్లస్ ఇంకోటి ఎంఎస్హెచ్, ఇంకా ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ హార్మోన్స్ ఉన్నాయి. ఈ హార్మోన్ కూడా పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. మరి దీని ఫంక్షన్స్ ఏంటి? సో ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ హెల్ప్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ స్కిన్ పిగ్మెంట్ కాల్డ్ మెలనిన్ ఫ్రమ్ ద మెలనోసైట్ ఇన్ ద స్కిన్. మెలనిన్ ప్రొడక్షన్ డిపెండ్స్ ఆన్ సన్లైట్. ఇది చర్మంలో ఉండే మెలనోసైట్ నుండి మెలనిన్ అనే చర్మానికి రంగునిచ్చే పదార్థాన్ని ఉత్పత్తి చేయటకు తోడ్పడుతుంది. మెలనిన్ ఉత్పత్తి సూర్యకాంతిపై ఆధారపడి ఉంటుంది అనేసి చెప్తారు. సో బేసిక్గా ఎంఎస్హెచ్ హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. ఈ ఎంఎస్హెచ్ హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత ఈ ఎంఎస్హెచ్ దేని మీద కంట్రోల్ ఉంటుంది అని అంటే మన స్కిన్ కలర్కి రీజన్ అయిన మెలనిన్ అనే ఒక కలర్ పిగ్మెంట్ ఉంది చూసారా, ఆ మెలనిన్ అనే కలర్ పిగ్మెంట్స్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ ఎంఎస్హెచ్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయిందనుకో మెలనిన్ పిగ్మెంట్ కూడా ఎక్కువ సెక్రేషన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువ సెక్రేట్ అయితే స్కిన్ అనేది బ్లాక్ కలర్లో, డార్క్ కలర్లో కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మెలనిన్ ఎంఎస్హెచ్ హార్మోన్ డెఫిషియన్సీ ఉందనుకో పిగ్మెంట్ కూడా తక్కువ ఉంటుంది, అలాంటప్పుడు స్కిన్ వైట్గా కనిపిస్తుంది. మరి ఎక్కువ ఉంటే మంచిదా తక్కువ ఉంటే మంచిదా అంటే రెండూ మంచిది కాదు. సో స్కిన్ కలర్ ఆల్వేస్ విటిష్ కలర్. హార్మోన్ రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మరి ఒక్కొక్కరిలో ఎందుకు అలా వస్తుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్లో ఎందుకు ఉంటారు అని అంటే డ్యూ టు హార్మోన్స్ డెఫిషియన్సీ, హార్మోన్స్ ఎక్సెస్, హార్మోన్స్ ఇంబ్యాలెన్సెస్ అనమాట. ఈ హార్మోన్స్ అన్ని మనకు ఎలా వస్తాయంటే త్రూ డిఎన్ఏస్, త్రూ జీన్స్ త్రూ వస్తాయి. అంటే మీ ఫ్యామిలీలో అందరూ ఏ హార్మోన్ అయితే ఉంటుందో వాళ్ళ బాడీలో మీకు కూడా అదే హార్మోన్ వస్తుంది. ఇప్పుడు మీ ఫ్యామిలీలో అందరూ వైట్గా ఉన్నారనుకో వాళ్ళందరికీ ఎంఎస్హెచ్ హార్మోన్ ఎక్సెస్ ఉంటుంది. నీకు జీన్స్ త్రూ, డిఎన్ఏస్ త్రూ, హెరిడిటరీ నీకు కూడా అవే జీన్స్ వస్తాయి కాబట్టి నువ్వు కూడా తెల్లగే ఉంటావు. ఒకవేళ అందరు బ్లాక్ ఉన్నారనుకో నువ్వు బ్లాక్ ఉంటావు. ఎందుకంటే ఈ హార్మోన్స్ అన్ని హెరిడిటరీ అనమాట, త్రూ వంశపారంపర్యంగా అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి ఆ వంశంలో అందరికీ. ఓకే, ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ మెలనోసైట్స్ అనే ఒక కణాలు మన స్కిన్లో ఉంటాయి. ఆ కణాలు మెలనిన్ అనే పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, సో కరెక్ట్ స్టేట్మెంట్ ఇది కూడా. డిపెండ్స్ అపాన్ సన్లైట్ అంటున్నారు. సో ఇట్స్ నాట్ లైక్ ఎగ్జాక్ట్ కరెక్ట్ వర్డ్ అండి. డిపెండ్స్ అపాన్ సన్లైట్ అంటే ఇప్పుడు నేను అన్నట్టు హెరిడిటరీ వల్ల నువ్వు సన్లైట్కి ఎంత ఎక్స్పోజ్ అయినా దట్ ఈస్ లైక్ టెంపరీ థింగ్, ట్యానింగ్ అంటాం దాన్నే, ట్యాన్ అవుతుంది. సో మళ్ళీ నువ్వు కొన్ని రోజులు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకపోతే నార్మల్ నీ స్కిన్ కలర్కి నువ్వు వస్తావు. ఓకే, బట్ సన్లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ చేసినప్పుడు మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో దాన్ని ట్యానింగ్ అని అంటాం. అది ఎగ్జాక్ట్ కాదు, బట్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ దట్ ఈస్ ఇఫ్ దెర్ ఈస్ ఎ ల్యాక్ ఆఫ్ మెలనిన్ ఇన్ ద స్కిన్, స్కిన్ ఈజ్ వైట్ ఇన్ కలర్, ఇట్ ఈస్ కాల్డ్ ఆల్బినిజం. ఎగ్జాంపుల్ ఆర్ యూరోపియన్స్ అండ్ ఆస్ట్రేలియన్స్. ఒకవేళ మెలనిన్ లోపిస్తే చర్మం తెలుపు రంగులో ఉండడాన్ని ఆల్బినిజం అంటారు. ఉదాహరణ యూరోపియన్లు, ఆస్ట్రేలియన్స్ అని అంటున్నాం. అఫ్ కోర్స్ మెలనిన్ డెఫిషియన్సీ వల్ల ఆల్బినిజం అనే ఒక డిసీజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంతమందిలో అక్కడక్కడ అబ్జర్వ్ చేస్తుంటే స్కిన్ మీద వైట్ కలర్ ప్యాచెస్ ఉంటాయి, అక్కడక్కడ నెక్ దగ్గర ఎక్కడో చోట బాడీలో వైట్ వైట్ ప్యాచెస్ ఉంటాయి చూసారా, ఆ డిసీజ్ని మనం ఆల్బినిజం అని అంటాం. సో ఆ డిసీజ్ ఎలా వస్తుంది అని అంటే డెఫిషియన్సీ ఆఫ్ ఎంఎస్హెచ్ హార్మోన్ వల్ల ఆ డిసీజ్ వస్తుంది. ఇది ప్యూర్ హెరిడిటరీ డిసీజ్ అండి. అంటే మధ్యలో నీకు ఏ రీజన్ వల్ల రాదు, కంప్లీట్గా హెరిడిటరీ డిసీజ్. అంటే నీ ఫ్యామిలీలో, నీ వంశంలో, నీ బ్లడ్ గ్రూప్లో ఎవరికైనా ఉంటే తప్ప నీకు రాదు. ఓకే, దట్ ఈస్ ప్యూర్ హెరిడిటరీ డిసీజ్. దాన్ని ఆల్బినిజం అని అంటాం. డెఫిషియన్సీ ఆఫ్ ఎంఎస్హెచ్ హార్మోన్ వల్ల వస్తుంది. ఓకే, యూరోపియన్స్, ఆస్ట్రేలియన్స్ మోస్ట్లీ అదే కలర్లో ఉంటారు. వాళ్ళతో కంపేర్ చేస్తాం మనం అంతే, వాళ్ళలాగా ఉండటాన్ని అని చెప్పడానికి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఈస్ డార్కెనింగ్ ఆఫ్ ద స్కిన్ డ్యూ టు ఇంక్రీజ్డ్ మెలనిన్ ఈస్ కాల్డ్ ట్యానింగ్. ఎగ్జాంపుల్స్ ఆర్ వెస్ట్ ఇండీస్ అండ్ కెన్యాస్. మెలనిన్ ఎక్కువైతే చర్మం నలుపు రంగులో ఉండటాన్ని ట్యానింగ్ అంటారు. ఉదాహరణ వచ్చేసి వెస్ట్ ఇండీలు, కెన్యాస్. సో వెస్ట్ ఇండీస్, కెన్యాస్లో ఉండే వాళ్ళలాగా మెలనిన్ గానే ఎక్కువ అయిపోతే మన స్కిన్ కూడా బాగా డార్క్ కలర్లో ఉంటుంది. దాన్ని మనం ట్యానింగ్ అని అంటాం. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఆప్షన్.
నెక్స్ట్ మెలనోమా ఇస్ ద క్యాన్సర్ దట్ ఆరిజినేట్స్ ఇన్ మెలనోసైట్స్. మెలనోసైట్లకు వచ్చే క్యాన్సర్ మెలనోమా అంటున్నాం. సో మెలనోసైట్స్ బేసిక్గా మెలనోసైట్స్ అన్నీ కూడా సెల్ డివిజన్లో ఇన్వాల్వ్ అవుతుంటాయి. సో డ్యూ టు ఎక్స్ట్రా సెల్ డివిజన్ వల్ల అవసరానికంటే మించి ఎక్కువ మెలనోసైట్స్ ఎక్కువ అయిపోవడాన్ని స్కిన్ కూడా బాగా ఏమవుతుందంటే థిక్గా తయారైపోతుంది స్కిన్ అంతా కూడా. సో అది వన్ కైండ్ ఆఫ్ క్యాన్సర్గా మనం కన్సిడర్ చేస్తాం. సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఆల్సో కరెక్ట్ వన్. సో పైవన్నీ ఆల్ ఆఫ్ ది అబో ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ఫిఫ్త్ క్వశ్చన్. ఓకే, ఎస్. నెక్స్ట్ వీ కెన్ మూవ్ టు సిక్స్త్ క్వశ్చన్. ఓకే, ఓకే, సిక్స్త్ క్వశ్చన్ చూడండి. సో ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. సో ఇందులో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ దట్ ఈస్ లైక్ యాంటీ డయూరిటిక్ హార్మోన్ ఆర్ వాసోప్రెసిన్ రెడ్యూసెస్ ద వాల్యూమ్ ఆఫ్ యూరిన్ ఎక్స్క్రీటెడ్ అండ్ ఇంక్రీజెస్ బీపీ. సో యాంటీ డయూరిటిక్ హార్మోన్ లేదా వాసోప్రెసిన్ విసర్జించే మూత్ర పరిమాణాన్ని తగ్గించి బీపీని పెంచుతుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ వాసోప్రెసిన్ హార్మోన్ ఇది మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. సో వాసోప్రెసిన్ అనేది వన్ ఆఫ్ ద హార్మోన్. ఈ హార్మోన్ని కూడా మన బాడీలో ఏది రిలీజ్ చేస్తుంది అని అంటే అది పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుందండి ఈ హార్మోన్ని కూడా. సో దీన్ని డయూరిటిక్ హార్మోన్ అంటాం. సో బేసిక్గా మనం ఈచ్ అండ్ ఎవ్రీడే 1 to 1.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ని మనం ఎక్స్క్రీట్ చేస్తాం, అది లిమిట్. వాసోప్రెసిన్ హార్మోన్ కనుక కంట్రోల్లో ఉంటే 1 to 1.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ని మనం ఎక్స్క్రీట్ చేస్తాం. ఒకవేళ డెఫిషియన్సీ ఆఫ్ వాసోప్రెసిన్ కనుక ఉంటే మనం ఎక్సెస్ ఆఫ్ యూరిన్ని ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాం. అంటే లైక్ 5-6 లీటర్స్ ఆఫ్ యూరిన్ని మనం ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాం. ఆ డిసీజ్ని మనం డయాబెటిస్ ఇన్సిపిడస్ డిసీజ్ అని అంటాం. ఏమంటాం? ఇన్సిపిడస్, డయాబెటిస్ ఇన్సిపిడస్ డిసీజ్ అనేసి చెప్పుకుంటాం. సో దీనివల్ల బీపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు. అఫ్ కోర్స్ యూరిన్ కన్నా మనం బాగా ఎక్స్క్రీట్ చేస్తే యూరిన్ త్రూ గ్లూకోజ్ మినరల్స్ అన్నీ కూడా లాస్ అయిపోతాం మనం. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో బీపీ ఇంక్రీజ్ అవుతుంది. అందుకే ఎక్కువ యూరిన్ని కూడా ఎక్స్క్రీట్ చేయకూడదు. సో ఈచ్ అండ్ ఎవ్రీడే మినిమం 5 to 6 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 5 to 6 లీటర్స్ వాటర్ తీసుకొని 1 to 1.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ని మనం ఎక్స్క్రీట్ చేయాలి. సో అంతకంటే మించి ఎక్కువ వాటర్ తీసుకున్నా కిడ్నీస్ ఎక్కువ డయాలసిస్లో ఇన్వాల్వ్ అవ్వాలి కాబట్టి తొందరగా కిడ్నీస్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ కూడా మనకి కరెక్ట్ అవుతుంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ఇఫ్ వాసోప్రెసిన్ ఈజ్ డెఫిషియంట్, ఒకవేళ వాసోప్రెసిన్ హార్మోన్ కన్నా శరీరంలో తక్కువ రిలీజ్ అయితే యూరిన్ రీఅబ్జార్ప్షన్ డస్ నాట్ అక్కర్ ప్రాపర్లీ అండ్ ఏ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ ఈజ్ ఎక్స్క్రీటెడ్ మోర్ పర్సెంట్. దిస్ ఈజ్ కాల్డ్ డయాబెటిస్ ఇన్సిపిడస్ అని అంటున్నాం. సో ఇందాక చెప్పినట్టు యాజ్ ఐ సెడ్ వాసోప్రెసిన్ హార్మోన్ కన్నా డెఫిషియన్సీ ఉంటే తక్కువగా రిలీజ్ అయితే మనకి మూత్రం పునఃశ్వాసన సక్రమంగా జరగక తక్కువ గాఢత గల మూత్రం అధిక శాతం విడుదలవుతుంది. దీనినే అతిమూత్ర వ్యాధి అని అంటాం. సో మోస్ట్లీ ఏమవుతుందంటే యూరిన్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ఆల్వేస్ pH 6 ఉంటుందండి. సో డెఫిషియన్సీ హార్మోన్ ఎప్పుడైతే తక్కువ రిలీజ్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే యూరిన్ సరిగా రీఅబ్జార్ప్షన్ కాదు. రీఅబ్జార్ప్షన్ కాకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న యూరిన్ని మనం బయటకు రిలీజ్ చేస్తుంటాం. ఓకే, దట్ మీన్స్ యూరిక్ యాసిడ్ లాగా. ఇప్పుడు ఎప్పుడైనా మనకి బాడీ ఎప్పుడైనా డీహైడ్రేషన్ అయిపోతే యూరియా బదులు మనకి యూరిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తాం. యురేత్రా బర్న్ అవుతూ ఉంటుంది, మంట పుడుతూ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే అధిక గాఢత గల మూత్రాన్ని మనం బయటకు విసర్జిస్తున్నాము అని అర్థం. ఓకే, సో వాసోప్రెసిన్ హార్మోన్ కన్నా తక్కువ జరిగితే డయాబెటిస్ ఇన్సిపిడస్ అనే ఒక డిసీజ్ వస్తుంది. సో ఈ డిసీజ్ వల్ల ఎక్కువ గాఢత ఉన్న మూత్రాన్ని మనం ఏం చేస్తామంటే ఎక్కువ శాతం బయటకు రిలీజ్ చేస్తాం. అంటే మోర్ యూరిన్ని, మోర్ కాన్సన్ట్రేటిక్ యూరిన్ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ బయటకు రిలీజ్ చేసిస్తూ ఉంటాం అనమాట. అంటే యూరిన్ రెగ్యులేషన్ ఉండదు, యూరిన్ కంట్రోల్లో ఉండదు. 1 to 1.5 లీటర్స్ కాకుండా అంతకంటే మించి యూరిన్ని రిలీజ్ చేస్తావు, అది కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్న యూరిన్ని బయటకు రిలీజ్ చేస్తావు అని చెప్తున్నారు. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ వన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ డయాబెటిస్ ఇన్సిపిడస్ కాసెస్ డ్రై టంగ్ అండ్ ఎక్సెసివ్ థర్స్ట్ అండ్ డీహైడ్రేషన్. ఓకే, అతిమూత్ర వ్యాధి వల్ల నాలుక తడి ఆరిపోయి అధికంగా దాహము మరియు డీహైడ్రేషన్ కలుగుతుంది అంటాం. అవును, ఇప్పుడు మనకు బాడీలో డీహైడ్రేషన్ ఎక్కువైపోతే
నువ్వు బాడీలో ఉన్న వాటర్ మొత్తం యూరిన్ త్రూ ఎక్స్క్రీట్ చేసేస్తే బాడీలో వాటర్ పర్సెంట్ ఆబ్వియస్లీ తగ్గిపోతుంది కదా. బాడీలో ఫ్లూయిడ్స్ వాటర్ మొత్తం తగ్గిపోతే బాడీ డిహైడ్రేషన్ అయిపోతుంది. సో థ్రస్టీ ఉంటుంది, ఎక్కువ దాహంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి సిమ్టమ్స్ అన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో అది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్, oxytocin causes the muscles near the uterus to contraction and expansion during labor to facilitate a smooth delivery because this is called relaxation hormone అంటాం. సో ఆక్సిటోసిన్ ప్రసవ సమయంలో గర్భాశయం దగ్గర ఉన్న కండరాలను సంకోచ సడలికలకు గురి చేసి సుఖ ప్రసవం జరిగేటట్లు చేస్తుంది, కావున దీన్ని రిలాక్సేషన్ హార్మోన్ అంటాం. ఆక్సిటోసిన్ అనేది వన్ ఆఫ్ ద హార్మోన్. ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ని కూడా మనకి పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ని బర్త్ హార్మోన్ అని కూడా పిలవచ్చు. ఎందుకు అంటే ఫీమేల్స్లో డెలివరీస్ టైంలో ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. డెలివరీస్ టైంలో ఈ హార్మోన్ రిలీజ్ అయ్యి యూటరస్ వాల్స్కి కావలసినంత ఆక్సిజన్ని సప్లై చేస్తుంది. సో యూటరస్ వాల్స్ అంటే గర్భాశయ గోడలు ఆ ఆక్సిజన్ని మొత్తం తీసుకొని సో బాగా రిలాక్సేషన్ అవుతాయన్నమాట. ఇప్పుడు మీరు ఏదైనా ఫిజికలీ వర్కౌట్స్ చేసేటప్పుడు, ఫిజికలీ బాగా వార్మప్ చేసినప్పుడు బాడీ షేప్ కోసం సిక్స్ ప్యాక్స్, బైసెప్స్ అని ట్రై చేస్తూ ఉంటారు కదా, బాగా జిమ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో రెస్పిరేషన్ ఎక్కువ తీసుకొని ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటారు. ఎంత ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటే మజిల్ అంత ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది అనమాట. ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ కూడా డెలివరీస్ టైంలో రిలీజ్ అయ్యి ఎక్కువ ఆక్సిజన్ని తీసుకొని యూట్రస్ వాల్స్కి ఇస్తుంది. వాల్స్ అన్నీ కూడా బాగా కాంట్రాక్ట్ అయ్యి లైక్ రిలాక్స్ అవుతాయి, అంటే స్ట్రెచ్ అవుతాయి అనమాట. టైట్గా లేకుండా స్ట్రెచ్ అయ్యి బేబీ ఈజీగా బయటకు డెలివరీ అవడానికి స్కోప్ ఉంటుంది. సో అందుకే దీన్ని రిలాక్సేషన్ హార్మోన్ అనొచ్చు, లేదా బర్త్ హార్మోన్ అని కూడా అనొచ్చు. లవ్ హార్మోన్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారండి. ఓకే, అది కూడా పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. సో ఇది కూడా స్టేట్మెంట్ కరెక్టే కాబట్టి ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో దట్ ఈస్ ద 6th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్, 7th question is ఓకే. ఓకే, సో సారీ, ఒకవేళ మీకు స్లైడ్స్ సరిగా విజిబిలిటీ లేకపోతే మీకు టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ అప్లోడ్ చేస్తారు. ఒకసారి క్వశ్చన్స్ మీరు కేర్ఫుల్గా చదవండి. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ టు థైరాయిడ్ గ్లాండ్. క్రింది వాటిలో అవటు గ్రంథికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఓకే, సో అవటు గ్రంథి అనేది అంటే ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ అని అర్థం. సో థైరాయిడ్ గ్లాండ్ రిలేటెడ్ సమ్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో దాని రిలేటెడ్ స్టేట్మెంట్స్ ఏది రైట్ ఏది రాంగో చూద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ నియర్ ద ట్రాకియా, ఇట్ ఈస్ కాల్డ్ ఆడమ్స్ యాపిల్ అంటాం. సో బేసిక్గా మనకి థైరాయిడ్ గ్లాండ్ అనేది ట్రాకియా దగ్గర, ట్రాకియా అంటే ఏంటంటే 1 pair ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్స్ ట్రాకియా లేదా విండ్ పైప్ దగ్గర మనకి థ్రోట్ దగ్గర ఉంటాయి కదా. ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎండోక్రైన్ సిస్టంలోనే బిగ్గెస్ట్ గ్లాండ్. వెయిట్ ఎంత ఉంటుంది అంటే 25 grams ఉంటుంది. సో దీన్నే మనం ఆడమ్స్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఎందుకు ఆడమ్స్ యాపిల్ అంటామంటే యాపిల్ షేప్లో ఉంటుంది కాబట్టి ఆడమ్స్ యాపిల్ అని పిలుస్తాం. ఓకే, సో దట్ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, it consists of 2 lobes and is H-shaped and butterfly shaped with outstretched wings and connected by a connective tissue called the isthmus అని అంటాం. ఇది 2 లంబికలను కలిగి హెచ్ ఆకారం లేదా రెక్కలు వాచిన సీతాకోకచిలుక ఆకారంలో ఉండి ఇస్తమస్ అనే సంధాయి కణజాలంతో కలుపబడి ఉంటుంది. సో వెరీ వెల్ నోన్ స్టేట్మెంట్. సో చూడండి, ఈ ట్రాకియా దగ్గర మనకి ఇక్కడ ఒక గ్లాండ్, ఇక్కడ ఒక గ్లాండ్ ఉన్నట్టు 2 ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా, 1 pair గ్లాండ్స్. సో ఇది ఒక లోబు, ఇది ఒక లోబు, ఇట్లా 2 లోబ్స్ ఉంటాయి. ఇవి చూడడానికి హెచ్ షేప్లో లేదా బటర్ఫ్లై షేప్లో లేదా యాపిల్ షేప్లో ఉంటుంది. అండ్ ఈ లోబు 2 కనెక్ట్ చేస్తూ ఉండే ఈ టిష్యూని మనం ఇస్తమస్ అంటాం, ఇస్తమస్ టిష్యూ. ఈ ఇస్తమస్ టిష్యూ ద్వారా ఈ 2 గ్రంథులు, ఈ 2 గ్లాండ్స్ కలిసి ఉంటాయి అన్నమాట, కనెక్షన్లో ఉంటాయి.
సో కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఇట్ ప్రొడ్యూసెస్ ద హార్మోన్స్ థైరాక్సిన్ అండ్ కాల్సిటోనిన్. ఇది థైరాక్సిన్ మరియు కాల్సిటోనిన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. సో అవునండి, థైరాక్సిన్, సో ఐ మీన్ థైరాయిడ్ గ్లాండ్ థైరాక్సిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ మేజర్ ఫంక్షన్ ఏంటంటే, సో బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. ఓకే, బ్రెయిన్ బాగా కాన్సన్ట్రేషన్ చేసేలాగా, బ్రెయిన్ రిలేటెడ్ సమ్ కైండ్ ఆఫ్ డిజార్డర్స్, డిసీజెస్ రాకుండా, మైగ్రేన్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఓకే వర్క్ చేస్తుంది. ఏది? థైరాక్సిన్. కాల్సిటోనిన్ ఏం చేస్తుందంటే మన బాడీలో బోన్స్లో, బ్లడ్లో రెండిట్లో కూడా కాల్షియం లెవెల్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు బోన్ బాగా స్ట్రెంగ్త్ ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది అని అంటాం. రీజన్ ఏంటి అంటే కాల్షియం. సో కాల్షియం ఎంత పర్సెంట్ మనకి బోన్లో ఉంటుంది అని అంటే దెర్ ఈజ్ లైక్ 65% ఆఫ్ కాల్షియం మన బోన్లో ఉంటుంది. బికాస్ ఆఫ్ కాల్షియం ఓన్లీ బోన్ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్. మరి కాల్షియం బోన్లో ఎలా మెయింటైన్ అవుతుందంటే బికాస్ ఆఫ్ దిస్ కాల్సిటోసిన్ హార్మోన్. ఈ కాల్సిటోసిన్ హార్మోన్ని థైరాయిడ్ గ్లాండ్ అనేది రిలీజ్ చేస్తుంది. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, దిస్ ఈజ్ లైక్ 7th వన్. నెక్స్ట్, సో చూడండి, దిస్ ఇస్ లైక్ థైరాయిడ్ గ్లాండ్. 2 lobes అన్నాం కదా, దిస్ ఇస్ రైట్ లోబ్ అండ్ దిస్ ఇస్ లెఫ్ట్ లోబ్. ఈ 2 lobes ఇస్తమస్ అనే ఒక పార్ట్తోని ఇలా కనెక్షన్లో ఉన్నాయన్నమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే ట్రాకియా దగ్గర. దిస్ ఇస్ లైక్ ట్రాకియా. ఈ ట్రాకియా పక్కన 1 pair ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ఐడెంటిఫై ద డిఫెక్ట్స్ కాస్డ్ బై థైరాక్సిన్ హార్మోన్ డెఫిషియన్సీ. సో థైరాక్సిన్ హార్మోన్ లోపం వల్ల వచ్చే లోపాలను గుర్తించండి అంటున్నాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ క్రెటినిజం, దట్ ఈస్ థైరాక్సిన్ డెఫిషియన్సీ కాసెస్ మెంటల్ రిటార్డేషన్ ఇన్ చిల్డ్రన్ అంటున్నాం. క్రెటినిజం అనగా థైరాక్సిన్ లోపిస్తే పిల్లల్లో కలిగే బుద్ధిమాంద్యత, దీన్నే క్రిటనిజం అని అంటాం. క్రిటనిజం అనేది వన్ ఆఫ్ ద డిసీజ్ అండి. సో ఆ వన్ ఆఫ్ ద డిసీజ్ ఎవరిలో వస్తుందంటే మోస్ట్లీ పిల్లల్లో వస్తూ ఉంటుంది. సో థైరాక్సిన్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల, ఒకవేళ థైరాక్సిన్ హార్మోన్ తక్కువ రిలీజ్ అయితే పిల్లల్లో వచ్చే ఈ బుద్ధిమాంద్యత అన్నారు కదా, ఈ డిసీజ్ పేరునే మనం ఏమంటామంటే క్రిటినిజం అనేసి చెప్పుకుంటాం. ఏంటది? క్రిటినిజం. దిస్ ఈజ్ లైక్ క్రిటినిజం. క్రిటినిజం, థైరాక్సిన్ డెఫిషియన్సీ కాసెస్ మెంటల్ రిటార్డేషన్ అని అంటే చిన్న పిల్లల్లో బ్రెయిన్ యాక్టివ్గా లేకుండా, కొంతమంది పిల్లలు మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు చూసారా, అంటే కొంచెం మెంటలీ బిహేవ్ చేస్తూ ఉంటారు, అంత మెచ్యూర్ మైండ్ లేకుండా తిక్కగా ఉంటూ ఉంటారు. సో అలా ఎందుకు జరుగుతుంది అని అంటే ఆ పిల్లల్లో థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేసే థైరాక్సిన్ హార్మోన్ తక్కువ రిలీజ్ చేస్తే, ఇందాకే చెప్పాను థైరాక్సిన్ హార్మోన్ మంచిగా రిలీజ్ అయితే బ్రెయిన్ కొంచెం యాక్టివ్గా ఉంటుంది, కొంచెం మంచి ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనేసి. ఒకవేళ థైరాక్సిన్ హార్మోన్ డెఫిషియన్సీ అయితే క్రిటినిజం వస్తుంది. క్రిటినిజం అంటే ఏంటంటే ఇన్యాక్టివ్నెస్. ఓకే, కొంచెం సరిగా లైక్ మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్ అనమాట. సో కాబట్టి అది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ మిక్సోఎడిమా is a physical weakness in adults with decreased BMR and fatigue and excessive sleepiness. ఓకే, మిక్సోఎడిమా అనగా పెద్దవారిలో BMR తగ్గి అలసట కలిగి అధిక నిద్ర కలిగే శారీరక బలహీనత అని అంటారు. బేసిక్గా థైరాక్సిన్ హార్మోన్ ఒకవేళ తక్కువగా రిలీజ్ అయితే 2 డిసీజెస్ వస్తాయి. ఒకటి క్రిటినిజం వస్తుంది, ఇంకొకటి మిక్సోఎడిమా వస్తుంది. క్రిటినిజం ఎవరికి వస్తుంది అంటే చిన్నపిల్లలకు వస్తుంది. మరి మిక్సోఎడిమా ఎవరికి వస్తుంది అంటే పెద్దవాళ్ళకు వస్తుంది. మరి పెద్దవాళ్ళకు వచ్చే మిక్సోఎడిమా ఏంటిది అంటే వన్ కైండ్ ఆఫ్ వీక్నెస్ అనమాట, లేజినెస్. యాక్టివ్గా ఉండకుండా ఎప్పుడు స్లీపీ మోడ్లో, ఎప్పుడు నీరసంగా ఏదో ఉంటారు కదా, కొంచెం ఇన్యాక్టివ్గా ఉంటారు అనమాట, బాడీ యాక్టివ్గా లేకుండా ఉండడం అనమాట, టైర్డ్నెస్ లాగా. సో కాబట్టి దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ వన్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్, దాన్ని గ్రేవ్స్ డిసీజ్ అంటాం బ్రాకెట్లో. ఇది తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగారండి ఈ క్వశ్చన్ ప్రిలిమ్స్లో. సో ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ గ్రేవ్స్ డిసీజ్, దట్ ఈస్ ఇఫ్ థైరాక్సిన్ ఈస్ టూ మచ్ ద ఐలైట్స్ ఇన్ సమ్ పీపుల్ బికమ్ స్వోలెన్ అండ్ సో ప్రొట్రూడింగ్ అని అంటాం. అంటే ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ అనగా థైరాక్సిన్ ఎక్కువైతే కొందరు వ్యక్తుల్లో కనుగుడ్లు వాచి బయటకి పొడుచుకొని రావడం అంటాం. ఓకే, ప్రొట్రూడింగ్ అని అంటాం. అంటే ఎక్సెస్ ఆఫ్ థైరాక్సిన్ హార్మోన్ కనుక ఎక్కువ రిలీజ్ అయిపోతే గ్రేవ్స్ అనే ఒక డిసీజ్ వస్తుంది. ఆ గ్రేవ్స్ని మనం ఏమనొచ్చు అని అంటే ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ అంటాం. ఎగ్జాప్థాల్మిక్ అంటే ఏంటి? ఎక్సో అంటే అవుట్ సైడ్ అని అర్థం కదా, ఎక్సో మీన్స్ అవుట్ సైడ్. థాల్మిక్ అంటే ఏంటంటే ఆప్థమాలజీ. ఆప్థమాలజీ అంటే ఐస్ అనమాట. అంటే ఐస్ అంతా కూడా బేసిక్గా మనకి స్కల్లో ఐస్ ఎక్కడ ఉంటాయంటే గుంటల్లో ఉంటాయండి, ఆర్బిట్స్లో ఉంటాయి. అలా కాకుండా
థైరాక్సిన్ హార్మోన్ గానే ఎక్కువ రిలీజ్ అయిపోతే ఐస్ అంతా కూడా ఇట్లా బయటకు వచ్చినట్లు పొడుచుకొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ డిసీజ్ నే మనం గ్రేవ్స్ లేదా ఎగ్జాప్థాల్మిక్ గైటర్ అంటాం. సో దిస్ డయాగ్రామ్ రిలేటెడ్ టు గ్రేవ్స్ డిసీజ్. ఈయనకి ఐస్ చూడండి స్వెల్ అయినట్టు, వాచినట్టు, అప్పుడే పడుకొని నిద్ర లేస్తే ఎలా ఉంటాయి అలా ఉన్నాయి కదా. దీనికి రీజన్ ఏంటంటే ఎక్సెస్ ఆఫ్ థైరాక్సిన్ హార్మోన్. ఈ డిసీజ్ నే మనం గ్రేవ్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ సింపుల్ గైటర్ ఆర్ హైపోథైరాయిడిజం ఈజ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ డ్యూ టు అయోడిన్ డెఫిషియన్సీ. సాధారణ గైటర్ లేదా హైపోథైరాయిడిజం అనగా అయోడిన్ లోపం వల్ల అవటు గ్రంథి వాపుకి గురి కావడం. సో థైరాయిడ్ గ్రంథి పనిచేయాలంటే అయోడిన్ అనే ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ కావాలి. బాడీలో ఒకవేళ అయోడిన్ తగ్గిపోతే అయోడిన్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ గ్లాండ్ మొత్తం స్వెల్ అవుతుంది. ఓకే, దాన్నే మనం సింపుల్ గైటర్ డిసీజ్ అని చెప్పుకుంటూ ఉంటాం. దీనివల్ల డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. బ్రెయిన్ సరిగా ఫంక్షన్ అవ్వకపోవడం, థైరాయిడ్ డిసీజ్ రావడం, ఫీమేల్స్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడం, మెన్స్ట్రుయేషన్ స్కిప్పింగ్ అవ్వడం, హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడం, ర్యాండమ్ వెయిట్ లాస్ అవ్వడం లేదా ర్యాండమ్ వెయిట్ గెయిన్ కూడా అవ్వచ్చు, థ్రోట్ అంతా స్వెల్ అయిపోతుంది. సో ఇట్లాంటి సిమ్టమ్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దానినే మనం సింపుల్ గైటర్ అని అంటాం. సో ఇది రాకుండా ఉండాలంటే అయోడిన్ ఎక్కువ తీసుకోవాలి. అయోడిన్ మోస్ట్లీ మనకి సాల్ట్స్లో దొరుకుతూ ఉంటుంది. ఓకే, సో 1 2 3 4 ఆల్ ఆఫ్ ది అబో కరెక్ట్. 8th క్వశ్చన్కి నెక్స్ట్. అండ్ క్వశ్చన్ నెంబర్ 9, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ రిలేటెడ్ టు అడ్రినల్ గ్లాండ్. అడ్రినలిన్ గ్లాండ్ ఆర్ అడ్రినల్ గ్లాండ్ అన్నారు చూడండి. యాక్చువల్లీ అడ్రినలిన్ లేదా అడ్రినల్ అనేవి రెండు హార్మోన్స్ అన్నమాట. అడ్రినలిన్ లేదా అధివృక్క గ్రంథికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. సో ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఎ పెయిర్ ఆఫ్ క్యాప్స్ ఆన్ ద కిడ్నీస్. సో కిడ్నీస్లో వన్ పెయిర్ ఆఫ్ క్యాప్స్ లాగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కిడ్నీ కదా, ఈ కిడ్నీ మీద ఇట్లా క్యాప్స్ లాగా ఉంటాయండి. ఓకే, వన్ పెయిర్ ఆఫ్ క్యాప్స్ లాగా కిడ్నీస్ మీద, దట్ ఈస్ అడ్రినల్ గ్లాండ్. ఈ అడ్రినల్ గ్లాండ్కి ఇంకొక పేరు కూడా ఉంది, దాన్నే ఎమోషనల్ గ్లాండ్ అంటాం, ఉద్రేకాల గ్రంథి అని కూడా పిలుస్తూ ఉంటాం. అండ్ సెకండ్ వన్, దీస్ కన్సిస్ట్ ఆఫ్ కార్టెక్స్ అండ్ మెడుల్లా. సో అడ్రినల్ గ్లాండ్ బేసిక్గా మనకి బీన్ షేప్లో ఉంటుంది. ఈ అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్న పార్ట్ని మనం కార్టెక్స్ అంటాం, దిస్ ఈజ్ లైక్ కార్టెక్స్. ఈ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్న పార్ట్ని మెడుల్లా అంటాం, దిస్ ఈజ్ మెడుల్లా. తెలుగులో దీన్ని వలకలం, దవ్వ అనేసి పిలుస్తారు. వీటి అడ్డుకోతలో వలకలం మరియు దవ్వ అనే భాగాలు ఉంటాయి. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఈస్ ప్రొడ్యూస్ కార్టిజోల్, ఆల్డోస్టెరాన్, 6 కార్టికాయిడ్స్ ఫ్రమ్ అడ్రినల్ కార్టెక్స్. అంటే ఈ కార్టెక్స్ పార్ట్ నుంచి, అధివృక్క వల్కలం నుండి కార్టిజోల్, ఆల్డోస్టెరాన్, లైంగిక కార్టికాయిడ్స్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎస్, కరెక్ట్ అండి. ఈ పార్ట్ కార్టెక్స్ పార్ట్ మనకి 3 హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. వన్ ఈజ్ కార్టిజోల్ హార్మోన్. ఈ కార్టిజోల్ హార్మోన్ ని మనం స్ట్రెస్ హార్మోన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అంటే మన బాడీలో స్ట్రెస్ లెవెల్ని, డిప్రెషన్ లెవెల్ని తగ్గిస్తూ ఉంటుంది, కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అందుకే స్ట్రెస్ హార్మోన్ అని కూడా పిలుస్తాం. ఆ కార్టిజోల్ ఏ పార్ట్ రిలీజ్ చేస్తుంది అంటే కార్టెక్స్ పార్ట్ రిలీజ్ చేస్తుంది. ఇంకా పోతే ఆల్డోస్టిరాన్ ఏం చేస్తుంది అంటే బాడీలో మినరల్ పర్సంటేజ్ని, బాడీ డిహైడ్రేట్ అయిపోకుండా బాడీలో ఎప్పుడు ఫ్లూయిడ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అండ్ సెక్స్ కార్టికాయిడ్స్ అంటే ఏంటంటే సెక్షువల్ రిలేటెడ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. సో బేసిక్గా ఫీమేల్స్లో, మేల్స్లో కొన్ని సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే, మేల్స్లో అయితే ఒక సర్టెన్ ఏజ్ తర్వాత సో దే విల్ గెట్ లైక్ బియర్డ్స్ అండ్ మస్టేస్ అండ్ బాడీ మీద ర్యాండమ్ హెయిర్ గ్రోత్, వాయిస్ చేంజ్ అవ్వడం, ఇవన్నీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్. ఫీమేల్స్లో కూడా మెన్స్ట్రుయేషన్ సైకిల్ అండ్ మమరీ గ్లాండ్స్ డెవలప్ అవ్వడం అండ్ వాయిస్లో పిచ్ చేంజ్ అవ్వడం, ఇవన్నీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్. అప్పుడప్పుడు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఈ క్యారెక్టర్స్ కూడా చేంజ్ అయ్యి కొన్ని డిజార్డర్స్ వస్తూ ఉంటాయి. స్టెరిలిటీ, ట్రాన్స్జెండర్స్ కన్వర్ట్ అవుతుంటారు కదా, సో ఇలాంటి వాళ్ళలో ఫర్టిలైజేషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అట్లాంటి సెక్షువల్ రిలేటెడ్ హార్మోన్స్ని కూడా ఈ కార్టెక్స్ పార్ట్ రిలీజ్ చేస్తుంది. సో కాబట్టి సెక్స్ కార్టికాయిడ్స్ ఇస్ ఆల్సో రిలీజెస్ ఫ్రమ్ ద cortex part of adrenal gland. So this statement is also correct one. Next, fourth one, 2 amino hormones, adrenaline and non-adrenaline, are produced from the adrenal gland. So amino hormones అంటే ఇందులో నైట్రోజన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. ఇక్కడ అడ్రినల్ గ్లాండ్ లో మెడిల్లా పార్ట్ ఉంది కదా, ఈ మెడిల్లా పార్ట్ ఇక్కడున్న అడ్రినలిన్ అండ్ నాన్ అడ్రినలిన్ ఈ 2 హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ 2 హార్మోన్స్ని మనం ఎమోషనల్ హార్మోన్స్ అని కూడా పిలుస్తాం. ఏం హార్మోన్స్? ఎమోషనల్ హార్మోన్స్. అందుకే ఈ గ్లాండ్ని ఎమోషనల్ గ్లాండ్ అని కూడా పిలుస్తాం చూడండి. ఓకే, ఉద్రేకాల హార్మోన్స్ అని వేటిని అంటామంటే అడ్రినలిన్, నాన్ అడ్రినలిన్, బోత్ ఆర్ ఎమోషనల్ హార్మోన్స్. అవి 2 అడ్రినల్ గ్లాండ్లో ఉన్న మిడిల్లా పార్ట్ రిలీజ్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం ఎమోషనల్ గ్లాండ్ అని కూడా పిలవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ వన్. సో అన్ని ఆప్షన్స్ ఇక్కడ కూడా కరెక్టే ఉన్నాయి కాబట్టి సో ఆల్ ఆఫ్ ది అబో ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్, దట్ ఈస్ నర్వస్ సిస్టమ్ మెయిన్లీ 3 types, నేమ్లీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అండ్ ఆటోనమస్ నర్వస్ సిస్టమ్. నాడీ వ్యవస్థ ముఖ్యంగా 3 రకాలు. అవి కేంద్ర నాడీ వ్యవస్థ, పరదేయ నాడీ వ్యవస్థ, స్వయంచోదిత నాడీ వ్యవస్థ. అది మీకు తెలిసి ఉంటుంది, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న కాన్సెప్టే. సో నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ రిలేటెడ్ కాన్సెప్ట్ ఇది. నర్వస్ సిస్టంలో మనకి 3 types ఉంటాయి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే కేంద్ర నాడీ వ్యవస్థ, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ పరదీయ నాడీ వ్యవస్థ, ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ స్వయంచోదిత నాడీ వ్యవస్థ అనే 3 రకాల నాడీ వ్యవస్థ ఉంటుంది. ఓకే, కరెక్ట్ వన్. అండ్ సెకండ్ స్టేట్మెంట్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈస్ ద మెయిన్ సెంటర్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద బాడీ. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 parts, నేమ్లీ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. కేంద్ర నాడీ వ్యవస్థ శరీరంలో జరిగే మార్పులకు ప్రధాన కేంద్రం. దీనిలో 2 భాగాలు కలవు, అవి మెదడు, వెన్నుపాము. బేసిక్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కేంద్ర నాడీ వ్యవస్థ అంటే ఏంటంటే, సెంట్రల్ అంటే దాని అర్థం ఏంటంటే బాడీకి సెంటర్లో ఉన్న నర్వస్ సిస్టమ్. కేంద్రం అంటే సెంటర్ పాయింట్ అన్నమాట. మన బాడీకి సెంటర్లో ఏ నర్వస్ సిస్టమ్ ఉంది? బ్రెయిన్ మనకి బాడీకి సెంటర్లో ఉంది కదా. బ్రెయిన్ కనెక్ట్ చేస్తూ ఉన్న స్పైనల్ కార్డ్, బ్యాక్ బోన్ కూడా సెంటర్లోనే ఉంటుంది బాడీకి, ఇలా సెంటర్లో. వెనక బ్రెయిన్ ఉంటుంది, బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డు కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ బ్రెయిన్, స్పైనల్ కార్డు 2 బాడీకి సెంటర్లో ఉన్నాయి కాబట్టి ఇవి 2 సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కిందకు వస్తాయి. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, there are many nerves in the peripheral nervous system which conveys information to peripheral parts, that is body parts, from there to the brain and spinal cord. It consists 2 types of nerves, namely cranial nerves and spinal nerves. Okay, so peripheral nervous system లేదా పరదీయ నాడీ వ్యవస్థ అంటే ఏంటంటే కేంద్ర నాడీ వ్యవస్థకి కనెక్షన్లో ఉండే నాడీ వ్యవస్థని పరదీయ నాడీ వ్యవస్థ అని అంటాం. అంటే ఇప్పుడు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బాడీకి సెంటర్లో ఉంది కదా. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటంటే బాడీకి సైడ్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సెంట్రల్ నర్వస్ సిస్టంలో బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఉండే 2 nerves ఉన్నాయి కదా, 2 parts ఉన్నాయి కదా. సో బ్రెయిన్కి సైడ్స్లో ఉన్న నర్వస్ సిస్టమ్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని అంటాం. స్పైనల్ కార్డ్కి కూడా సైడ్స్లో ఉన్న నర్వస్ సిస్టమ్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని అంటాం. ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ మనకు అగైన్ 2 types ఉంటుంది. సో క్రానియల్ నర్వ్స్, స్పైనల్ నర్వ్స్, కపాల నాడులు, వెన్ను నాడులు అని అంటాం. క్రానియల్ నర్వ్స్ అంటే ఏంటంటే స్కల్ చుట్టూ ఉండే నర్వ్స్ని క్రానియల్ నర్వ్స్ లేదా కపాల నాడులు అంటాం. స్పైనల్ కార్డ్ చుట్టూ ఉండే నర్వ్స్ని స్పైనల్ నర్వ్స్ లేదా వెన్ను నాడులు అనేసి మనం చెప్పుకుంటాం. సో వీటిని మనం బాడీ పార్ట్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్కి, బాడీ పార్ట్స్కి ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఈ ఇన్ఫర్మేషన్ని. సో కాబట్టి కరెక్ట్ స్టేట్మెంట్ ఇది, క్రానియల్ నర్వ్స్, స్పైనల్ నర్వ్స్. నెక్స్ట్, ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ ఇన్ ద సిస్టమ్ దట్ వర్క్స్ బై ఇట్ సెల్ఫ్ ఇన్ ద బాడీ. ఇట్ హ్యాస్ అన్కంట్రోల్డ్ యాక్షన్స్. So in its possession, it consists of 2 types of nervous system, namely sympathetic nervous system and parasympathetic nervous system. స్వయంచోదిత నాడీ వ్యవస్థ మళ్ళీ 2 రకాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి వచ్చేసి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్, అట్లా 2 రకాలుగా ఉంటుందన్నమాట. సో దీన్నే మనం తెలుగులో ఏమంటాం? సహానుభూత నాడీ వ్యవస్థ, సహసహానుభూత నాడీ వ్యవస్థ లేదా సహానుభూత పరనాడీ వ్యవస్థ అని అంటాం. బేసిక్గా సహానుభూత నాడీ వ్యవస్థ ఏం చేస్తుందంటే బాడీ ఎప్పుడైనా సరే బాగా యాక్టివ్గా హైపర్ మోడ్లో, ఫ్లైట్ ఆర్ ఫైట్ అంటారు కదా, అంటే బాడీ ఎప్పుడైనా యాక్టివ్గా ఉన్నప్పుడు, అంటే మీరు ఏదైనా ఫిజికలీ వర్కౌట్ చేసేటప్పుడు, లేకపోతే ఏదో డ్యాన్స్ చేస్తున్నప్పుడు, లేదా ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నప్పుడు, లేదా ఫుల్ హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు, సో అలాంటి ఎగ్జైట్మెంట్లో ఉన్నప్పుడు, బాడీ యాక్టివ్గా ఉన్నప్పుడు, సో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్లో ఉంటుంది. బాడీ ఎప్పుడైనా లేజీ మూడ్లో ఉందనుకోండి, పడుకొని నిద్రపోతున్నారు అనుకోండి, లేదా రిలాక్స్డ్ మోడ్లో ఉందనుకోండి, అప్పుడు పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివ్లో ఉంటుంది. ఓకే, సో ఇది కూడా కరెక్ట్. అండ్ 1, 2, 3, 4 స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతాయి ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ ద 10th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఇన్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ ఇన్కరెక్ట్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయమన్నారు. క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సో ఫస్ట్ స్టేట్మెంట్, ది 3 layers సరౌండింగ్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ స్ట్రక్చర్స్ ఇన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆర్ కాల్డ్ మెనింజెస్ అని అంటాం. కేంద్ర నాడీ వ్యవస్థలో ఉండే మెదడు, వెన్నుపాము నిర్మాణాలను చుట్టూ ఉండే 3 పొరలను మెనింజెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కేంద్ర నాడీ వ్యవస్థలో బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా. ఈ బ్రెయిన్, స్పైనల్ కార్డ్లో మనకి 3 layers ఉంటాయి, లైక్ దిస్, ఇట్లా 1, 2, 3. ఈ 3 layers మనం మెనింజెస్ లేయర్స్ అని అంటాం. ఓకే, మెనింజెస్ లేయర్స్ బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి ఈ లేయర్స్. కరెక్ట్ వన్. ద లేయర్స్ ఆఫ్ దీస్ మెనింజెస్ ఆర్ డ్యూరా మ్యాటర్, సో అరాకినాయిడ్ మ్యాటర్, పియా మ్యాటర్ రెస్పెక్టివ్లీ. సో రెస్పెక్టివ్లీ ఫ్రమ్
అవుటర్ టు ఇన్నర్ అన్నారు కదా, అవుటర్ అంటే దిస్ ఈస్ ద అవుటర్ లేయర్ అండ్ దిస్ ఈస్ ద మిడిల్ లేయర్ అండ్ దిస్ ఈస్ ద ఇన్నర్ లేయర్. సో అవుటర్ లేయర్ ఏంటి, అవుటర్ లేయర్ని ఏమని పిలుస్తాం, డ్యూరా మ్యాటర్ అని అంటాం. ఇన్నర్ లేయర్ని అరాకినాయిడ్ మ్యాటర్ అంటాం, మిడిల్ లేయర్ని. ఇన్నర్ లేయర్ని వచ్చి పియా మ్యాటర్ అంటాం. తెలుగులో దీన్నే వరాసిక, లౌతికల, మృద్వి అని పిలుస్తారు. అవుటర్ లేయర్ ఏమో వరాసిక, మిడిల్ లేయర్ ఏమో లౌతికల, ఇన్నర్ లేయర్ ఏమో మృద్వి. ఈ 3 లేయర్స్ సపరేట్గా ఉంటాయి. ఈ మూడింటిని కలిపి మెనింజెస్ అంటారు. సో మీకు ఎగ్జామ్లో ఒకవేళ బ్రెయిన్ చుట్టూ ఉండే 3 లేయర్స్ ఏంటివని సపరేట్గా అడిగారు అనుకోండి, అవుటర్ లేయర్ ఏది, మిడిల్ లేయర్ ఏది, ఇన్నర్ లేయర్ ఏది అంటే సపరేట్గా చెప్పాలి. అలా కాకుండా బ్రెయిన్ని కవర్ చేస్తూ ఉన్న లేయర్స్ ఏవి అని అడిగితే అప్పుడు మనం మెనింజెస్ లేయర్స్ అనేసి మనం చెప్పుకోవాలి. ఓకే, సో కాబట్టి దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్, ఇన్ఫెక్షన్ ఆఫ్ దీస్ మెంబ్రెన్స్ కాస్డ్ బై ద వైరస్ నిస్సరా మెనింజైటిస్ ఈస్ కాల్డ్ మెనింజైటిస్ అన్నారు. సో ఈ పొరలకు నిస్సరా మెనింజైటిస్ అనే వైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్ని మెనింజైటిస్ అన్నాం. సో చూడండి, ఈ స్టేట్మెంట్ ఇక్కడ కరెక్ట్ కాదు, మీకు ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కదా. సో ఇన్ఫెక్షన్ ఆఫ్ దీస్ మెంబ్రెన్స్ అంటే ఈ 3 మెనింజెస్ అనే లేయర్స్కి ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది, ఒక డిసీజ్ వస్తుంది. ఆ డిసీజ్ని మనం మెనింజైటిస్ అనే డిసీజ్ అంటాం, కరెక్టే. ఈ మెనింజైటిస్ డిసీజ్ దేని వల్ల వస్తుంది అంటే నిస్సరా మెనింజైటిస్ వల్ల వస్తుంది. బట్ ఈ నిస్సరా మెనింజైటిస్ వైరస్ కాదు, ఇది ఒక బ్యాక్టీరియా, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మెనింజైటిస్ డిసీజ్ ఇస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, నాట్ వైరల్ ఇన్ఫెక్షన్. ఇక్కడ వైరస్ అని ఇచ్చాడు, ఇక్కడ వైరస్ కాదు, అది బ్యాక్టీరియా. కాబట్టి అది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట, దీన్ని మనం కరెక్ట్గా చెప్పలేం. అండ్ ఫోర్త్ వన్, the fluid in between these layers is called cerebrospinal fluid, protects the brain from mechanical injuries and shocks. ఓకే, సో ఈ మెనింజస్ లేయర్స్లో మనకి వైట్ కలర్ థిక్ ఫ్లూయిడ్ ఒకటి ఉంటుంది. ఈ ఫ్లూయిడ్నే మనం ఏం చెప్తామంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది ఇక్కడ మనకి, థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఇన్కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్, Okay, so next question, 12th question, identify the correct sentence related to the brain in the following. Okay, so ఈ క్రింది వాణిలో మెదడుకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. It is the most complex, highly developed structure in the animal kingdom. The study of this is called phrenology అంటాం. సో జంతు సామ్రాజ్యంలో అతి క్లిష్టమైన అభివృద్ధి చెందిన నిర్మాణం ఏది అంటే బ్రెయిన్. దీని యొక్క అధ్యయనాన్ని మనం ఫ్రినాలజీ అని అంటాం. సో స్టడీ ఆఫ్ బ్రెయిన్ ఈస్ కాల్డ్ ఫ్రినాలజీ. ఓకే, బ్రెయిన్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫ్రినాలజీ అని చెప్పుకుంటాం. సో జంతు సామ్రాజ్యంలో అతి క్లిష్టమైన పార్ట్ ఏది అని అంటే దట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్. నెక్స్ట్, ఇట్స్ వెయిట్ ఈస్ 1400 grams. బ్రెయిన్ బరువు ఎంత అంటే 1400 grams అండి.
మేల్స్లో అయితే 1375, ఫీమేల్స్లో అయితే 1275 ఉంటుంది. మీకు క్యాజువల్గా బ్రెయిన్ వెయిట్ ఎంత అని ఎప్పుడైనా అడిగితే 1400 గ్రామ్స్ అనే చెప్పాలి. బట్ మేల్స్లో ఫీమేల్స్లో సపరేట్గా అడిగినప్పుడు మాత్రమే మేల్స్లో అయితే 1375, ఫీమేల్లో 1275 వెయిట్ ఉంటుందని చెప్తాం. సో ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై క్రానియల్ బోన్స్ అండ్ రిలీజ్ ఆన్ గ్లూకోజ్ ఫర్ ఎనర్జీ. ఇవి క్రానియల్ బోన్స్ అంటే కపాల నాడులతోని, కపాలం స్కల్తోని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ బ్రెయిన్కి ఫుడ్ ఏదంటే గ్లూకోజ్ తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ది నంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఇన్ ద బ్రెయిన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 100 బిలియన్. దే హ్యావ్ వెరీ లో రీజనరేటివ్ పవర్. సో ఆల్దో ఇట్ కన్సిస్ట్యూట్స్ 2% ఆఫ్ బాడీ వెయిట్, పర్సెంట్ ఆఫ్ ఆక్సిజన్ యూజ్డ్ ఇస్ 20. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే బ్రెయిన్లో మనకి టోటల్ 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. మన బాడీ వెయిట్లో బ్రెయిన్ వెయిట్ ఎంత ఉంటుందంటే 2% ఉంటుంది. ఇప్పుడు మీరు 70 kgs వెయిట్ ఉన్నారనుకో, 70లో 2% వెయిట్ ఏది ఉంటుందంటే మనకి బ్రెయిన్ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఆల్సో బ్రెయిన్ ఎంత ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకుంటుంది అంటే బాడీలో 20% ఆక్సిజన్ను బ్రెయిన్ ఒకటే యూటిలైజ్ చేసుకుంటుంది. రిమైనింగ్ 80% మిగతా అన్ని ఆర్గాన్స్కి, గ్లాండ్స్కి సగ్రిగేట్ అవుతుంది. సో ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబో ఇస్ ద కరెక్ట్ వన్. పైవన్నీ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ప్రాసెస్ ఆర్ ఫంక్షన్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెరిబ్రమ్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింది వాణిలో మస్తిష్కం ఆధీనంలో ఉండే ప్రక్రియలను, విధులను గుర్తించండి. బేసిక్గా మనకి బ్రెయిన్లో 3 parts ఉంటాయండి. సో 1 ఈజ్ సెరిబ్రమ్, సెకండ్ 1 ఈజ్ మిడ్ బ్రెయిన్ అండ్ థర్డ్ 1 ఈజ్ సెరిబెల్లం. ఓకే, లైక్ బిగ్ బ్రెయిన్, దాన్నే 4 బ్రెయిన్ అని కూడా అంటూ ఉంటాం. అండ్ బ్రెయిన్లో మనకి 3 parts ఉంటాయి కదా. 1 ఈజ్ సెరిబ్రమ్ అండ్ సెకండ్ 1 ఈజ్ మిడ్ బ్రెయిన్ అండ్ థర్డ్ పార్ట్ ఈజ్ ద సెరిబెల్లం. ఇట్లా మనకి 3 parts ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఏం అడిగారు, సెరిబ్రమ్ ఫంక్షన్ ఏంటి అని అడిగారు. అంటే సెరిబ్రమ్నే మనం బిగ్ బ్రెయిన్ అని కూడా అంటాం. సెరిబ్రమ్ వెయిట్ ఎంత అంటే 990 grams ఉంటుంది. టోటల్ బ్రెయినే 1400 grams అయితే అందులో సెరిబ్రమ్ వెయిట్ 990 grams ఉంటుంది. సో ఈ సెరిబ్రమ్ వెయిట్ 990 grams కాబట్టి దాన్ని బిగ్ బ్రెయిన్ అంటాం. దీని ఫంక్షన్స్ ఏంటి అని అడుగుతున్నారు. మెమరీ పవర్, ఇంటెలిజెన్స్, సో ఇమాజినేషన్, థాట్స్, సెక్షువల్ డిజైర్స్. జ్ఞాపక శక్తి, తెలివితేటలు, ఊహాశక్తి, ఆలోచనలు, లైంగిక వాంఛ అంటున్నారు. సో ఇవన్నీ కరెక్టే. మెమరీ పవర్, ఇంటెలిజెన్స్, ఇమాజినేషన్, థాట్స్ అన్ని సెరిబ్రమ్ కంట్రోల్లోనే ఉంటాయి ఎక్సెప్ట్ సెక్షువల్ డిజైర్. సెక్షువల్ డిజైర్ మన బాడీలో ఏ గ్లాండ్ కంట్రోల్లో ఉంటుంది, లైంగిక వాంఛ అంటే హైపోథలామస్ కంట్రోల్లో ఉంటుంది, సెరిబ్రమ్లో కాదు. హైపోథలామస్ కూడా ఎక్కడ ఉంటుందంటే బ్రెయిన్లోనే ఉంటుంది. అది సెక్షువల్ డిజైర్స్ని కంట్రోల్ చేస్తుంది. మిగతా 4 సెరిబ్రమ్ కంట్రోల్లో ఉంటాయి. సో కాబట్టి 1, 2, 3, 4 కరెక్ట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ అబౌట్ ద స్పైనల్ కార్డ్. వెన్నుపాముకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. స్పైనల్ కార్డ్ యాక్ట్ యాజ్ ఏ కమ్యూనికేషన్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ బాడీ పార్ట్స్. సో ఇట్ కెన్ బి కంపేర్డ్ టు టెలిఫోన్ ఎక్స్చేంజ్. సో రిలే సెంటర్ అని అంటాం. వెన్నుపాము మెదడుకు, శరీర భాగాలకు మధ్య సంధానకర్తగా పనిచేస్తుంది. కావున దీనిని టెలిఫోన్ ఎక్స్చేంజ్, రిలే సెంటర్తో పోలుస్తాం. సో మన బాడీలో జరిగే ప్రతి యాక్టివిటీకి రీజన్ ఏంటంటే స్పైనల్ కార్డ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను నర్వస్ సిస్టమ్ గురించి ఇక్కడ ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కదా, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫస్ట్ మీ స్పైనల్ కార్డ్ రిసీవ్ చేసుకుంటుంది. ఈ స్పైనల్ కార్డ్ ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్కి తీసుకెళ్తే బ్రెయిన్ దానికి ఒక సొల్యూషన్ ఇచ్చి బ్రెయిన్ మీ బాడీ పార్ట్స్కి అంటే ఇయర్కి చెప్తుంది. సో ఏదో మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, వినండి అనేసి. సో అట్లా బాడీ పార్ట్స్కి, బ్రెయిన్కి మధ్యలో ఉన్న టెలిఫోన్ ఎక్స్చేంజ్గా మనం దేన్ని కన్సిడర్ చేస్తాము అని అంటే స్పైనల్ కార్డ్ని కన్సిడర్ చేస్తాం. అందుకే స్పైనల్ కార్డ్ని టెలిఫోన్ ఎక్స్చేంజ్ అనేసి చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, ద స్పైనల్ కార్డ్ షోస్ ఇన్వాలంటరీ రిఫ్లెక్సెస్ యాక్షన్స్, దట్ ఈస్ ఇన్వాలంటరీ ఇమీడియట్ బ్రెయిన్ ఇండిపెండెంట్ యాక్షన్స్ సచ్ యాజ్ withdrawing the hand from heat, closing the eyes when light shines on the eyes in darkness. సో చూడండి, వెన్నుపాము అసంకల్పిత ప్రతీకార చర్యలను చూపుతుంది. అనగా అనుకోకుండా వెంటనే మెదడుతో సంబంధం లేకుండా జరిగే చర్యలు. ఉదాహరణకు వేడికి చేయి వెనక్కి లాగడం, చీకట్లో కాంతి కళ్ళపై పడినప్పుడు కళ్ళు మూసుకోవడం, ఇలాంటివి. దీని గురించి మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం కదా. అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటే ఏంటంటే ఏదైనా మనం బై మిస్టేక్ హీట్ బాల్ని టచ్ చేయగానే మనకు తెలియకుండానే వెంటనే చేతిని వెనక్కి లాగేయడం, ముళ్ళు తొక్కిన వెంటనే కాళ్ళు వెనక్కి తీసేయడం, సడన్గా మనము సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే ఎండకి తెలియకుండానే ఐస్ బ్లింక్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా రిఫ్లెక్స్ రియాక్షన్స్ అంటాం వీటిని. ఈ రిఫ్లెక్స్ రియాక్షన్స్ అన్ని స్పైనల్ కార్డ్ కంట్రోల్లోనే ఉంటుంది, అది బ్రెయిన్ వరకు వెళ్ళదు. ఇప్పుడు నువ్వు ఒక బౌల్ మీద టచ్ చేసావనుకో నీకు హీట్ అనిపిస్తుంది కదా,
ఆ సెన్సేషన్ మొత్తం స్పైనల్ కార్డ్ రిసీవ్ చేసుకొని అది మళ్ళీ బ్రెయిన్కి ఇచ్చి బ్రెయిన్ మళ్ళీ చేయి తీమని చెప్పు అని స్పైనల్ కార్డ్కి చెప్పి ఆ స్పైనల్ కార్డ్ మళ్ళీ నీ చేయి వెనక్కి లాగేలోపు చేయి కాలిపోతుంది. సో అందుకే ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి వెళ్ళదు, స్పైనల్ కార్డే ఆ పెయిన్ని రిసీవ్ చేసుకోగానే చేయి వెనక్కి లాగేస్తుంది. సో ఇలాంటి రిఫ్లెక్స్ రియాక్షన్స్ అనమాట, అనుకోకుండా మనకు తెలియకుండా చేసే పనులు. ఫర్ ఎగ్జాంపుల్, సో మీకు మీ ఫాదర్ అంటే భయం అనుకోండి, ఓకే. సో ఇంట్లో మీ ఫాదర్ లేనప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఎట్లుంటుంది? అలా మీ ఫాదర్ లేకపోతే మీ ఫాదర్ వస్తున్నారు అని మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, అక్కడెక్కడో గేట్ సౌండ్ వచ్చింది అనుకో, సో అప్పటికి వెంటనే మీ బాడీ లాంగ్వేజ్ మీకు తెలియకుండానే అలర్ట్ అయిపోతుంది అనమాట, చేంజ్ అయిపోతుంది. అటు రిఫ్లెక్స్ రియాక్షన్స్ అంటాం వాటిని, మనకు తెలియకుండానే జరిగిపోతాయి. ఇలాంటివి స్పైనల్ కార్డ్ కంట్రోల్లో ఉంటాయి, ఓకే. నెక్స్ట్, వెయిట్ ఆఫ్ స్పైనల్ కార్డ్ 30 grams, డయామీటర్ 1 centimeter. వెన్నుపాము యొక్క బరువు 30 grams, వ్యాసం 1 centimeter అంటున్నారు. సో ఆఫ్ కోర్స్ ఆల్ ది అబో, ఓకే, అన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవి. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ రిలేటెడ్ టు స్పైనల్ కార్డ్. బ్రెయిన్తో కనెక్షన్లో ఉంది చూసారా? ఈ స్పైనల్ కార్డ్ చుట్టూ ఉండే నర్వ్స్ అన్నీ కూడా పెరిఫెరల్ నర్వ్స్, పరదీయ నాడీ వ్యవస్థ, ఓకే. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ద నంబర్ ఆఫ్ నర్వ్స్ ఇన్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఇస్ 43 pairs. మనకి నర్వస్ సిస్టంలో 3 types ఉన్నాయి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, ఆటోనమస్ నర్వస్ సిస్టమ్. అందులో సెకండ్ టైప్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కదా. ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ మళ్ళీ మనకి 2 types అన్నాం. ఏంటివి? వన్ ఈజ్ కపాల నాడులు అంటే క్రానియల్ నర్వ్స్, తర్వాత వెన్ను నాడులు అంటే స్పైనల్ నర్వ్స్. ఇట్లా 2 types ఉంటాయి. మొత్తం పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఎన్ని pairs ఆఫ్ నర్వ్స్ ఉంటాయి అంటే 43 pairs ఆఫ్ నర్వ్స్ ఉంటాయి. ఈ 43 pairs ఆఫ్ నర్వ్స్లో మళ్ళీ క్రానియల్ నర్వ్స్ ఏమో 12 pairs, స్పైనల్ నర్వ్స్ ఏమో 31 pairsగా డివైడ్ అయి ఉంటాయి అన్నమాట. సో సెకండ్ స్టేట్మెంట్ అదే, 12 pairs ఆఫ్ నర్వ్స్ అరైజింగ్ ఫ్రమ్ ద బ్రెయిన్. బ్రెయిన్ ఎందుకంటే బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ని మనం క్రానియల్ నర్వ్స్ అని ఎందుకంటామంటే, కపాల నాడులు అని ఎందుకంటామంటే, స్టడీ ఆఫ్ స్కల్ ఇస్ కాల్డ్ క్రనాలజీ అంటాం కదా, అందుకే స్కల్లో ఉన్న నర్వ్స్ని క్రానియల్ నర్వ్స్ అనొచ్చు, ఓకే. కపాలం అంటాం కాబట్టి కపాల నాడులు అనొచ్చు. కపాలంలో ఎన్ని జతల నాడులు ఉంటాయి అంటే 12 pairs ఉంటాయి. మరి స్పైనల్ కార్డ్ చుట్టూ ఎన్ని నాడులు ఉంటాయి అంటే 31 pairs ఉంటాయి అన్నమాట, ఓకే. సో కాబట్టి ఇది కరెక్ట్ వన్. ది లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ ఈజ్ ద 10th pair ఆఫ్ క్రానియల్ నర్వ్స్. క్రానియల్ నర్వ్స్లో మొత్తం ఎన్ని pairs ఉన్నాయని చెప్పాం? 12 pairs. ఈ 12 pairsలో 10th pair అనేది లార్జెస్ట్, లాంగెస్ట్, బిగ్గెస్ట్ నర్వ్ సెల్ అనమాట, ఐ మీన్ నర్వ్ అనమాట అది, ఓకే. దాన్నే వేగస్ నర్వ్ అంటాం. అతిపెద్ద నాడి ఏది అని అంటే వేగస్ నర్వ్. ఇట్ కంట్రోల్స్ హార్ట్ బీట్ అండ్ ప్యాంక్రియాటిక్ సెక్రీషన్. ఇది హార్ట్ బీట్ని కంట్రోల్లో ఉంచుతుంది, ప్లస్ క్లోమం ప్యాంక్రియాటిక్ సెక్రీషన్ అంటే ప్యాంక్రియాస్ కొన్ని రకాల హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది కదా, ఆ హార్మోన్స్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. అండ్ ది స్మాలెస్ట్ నర్వ్ ఈజ్ అబ్డుసెన్స్ నర్వ్ అంటాం. అబ్డుసెన్స్ నర్వ్ అనేది నర్వస్ సిస్టంలో అతి చిన్న నర్వ్, ఐస్లో ఉంటుంది, ఓకే. పెద్దదేమో వేగస్ నర్వ్ 10th నర్వ్, చిన్నదేమో అబ్డుసెన్స్ నర్వ్, ఐస్లో ఉండే నర్వ్. సో కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్, ద 31 pairs ఆఫ్ నర్వ్స్ దట్ ఒరిజినేట్ ఫ్రమ్ ద స్పైనల్ కార్డ్ ఆర్ కాల్డ్ స్పైనల్ నర్వ్స్. సో స్పైనల్ కార్డ్ చుట్టూ ఉన్న నర్వ్స్ అన్ని కూడా మొత్తం ఎన్ని pairs ఆఫ్ నర్వ్స్ ఉంటాయి అంటే 31 pairs ఆఫ్ నర్వ్స్ ఉంటాయి, యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ ఇక్కడ, ఓకే. సో కాబట్టి ఇవి కూడా అన్ని ఆప్షన్స్ కరెక్టే ఉన్నాయి. 1, 2, 3, 4 ఆల్ ఆఫ్ ది అబో ఈజ్ ద కరెక్ట్ వన్, ఓకే. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ అబౌట్ న్యూరాన్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో నాడీ కణానికి సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ ఈస్ ద న్యూరాన్. సో నాడీ వ్యవస్థకు నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది అంటే నాడీ కణం. మొత్తం నాడీ వ్యవస్థలో ఎన్ని నాడీ కణాలు ఉంటాయి అని అంటే మనకు 7 trillion నాడీ కణాలు ఉంటాయండి, 7 trillion న్యూరాన్స్ ఉంటాయి మొత్తం నాడీ వ్యవస్థలో. సో స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఏదంటే నర్వ్ సెల్. సెకండ్, దే ఆర్ ద లాంగెస్ట్ సెల్స్ ఇన్ అనిమల్ కింగ్డమ్. సో జంతు సామ్రాజ్యంలోనే అతి పొడవైన కణం ఏది అంటే నాడీ కణం. బిగ్గెస్ట్ సెల్ ఏదంటే ఓవం, ఎగ్ సెల్. స్మాలెస్ట్ సెల్ ఈజ్ స్పర్మ్ సెల్, శుక్రకణం. లాంగెస్ట్ సెల్ ఏది అని అంటే దట్ ఈస్ లైక్ నర్వ్ సెల్, ఓకే, నాడీ కణం. అండ్ థర్డ్ స్టేట్మెంట్, ఈవెన్ వెన్ నర్వ్స్ ఆర్ డిస్ట్రాయిడ్ దే రీజనరేట్ అంటున్నారు. సో నర్వ్స్ ఒక్కసారి చనిపోతే అది మళ్ళీ తిరిగి రీజనరేట్ అవుతుంది అని అంటున్నారు. దిస్ ఈజ్ ఆబ్వియస్లీ రాంగ్ స్టేట్మెంట్ అది, ఓకే. ఒక్కసారి నర్వ్ సెల్ చనిపోతే అది నువ్వేం చేసినా తిరిగి రీజనరేట్ కాదు,
ఓకే, ఏజ్ పెరిగే కొద్దీ ఆఫ్టర్ 20 years ఆఫ్ ఏజ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే 20,000 న్యూరాన్స్ అనేవి మన బాడీలో స్పాయిల్ అవుతాయి. అంటే ఏజ్ పెరిగే కొద్దీ నర్వస్ సిస్టమ్ ఏమవుతుంది, డ్యామేజ్ అయిపోతూ వస్తుంది. అందుకే ఏజ్ పెరిగే కొద్దీ ఓల్డ్ ఏజ్ పీపుల్లో స్పైనల్ కార్డ్ బెండ్ అయిపోతుంది, కళ్ళు సరిగా కనపడవు. సెన్సరీ ఆర్గన్స్ అన్ని నర్వస్ సిస్టమ్ కంట్రోల్లోనే కదా ఉండేది, సెన్సరీ ఆర్గన్స్ ఏవి పనిచేయవు. సో బ్లైండ్నెస్ వస్తుంది, చెవుడు వస్తుంది, చెవులు సరిగా వినపడవు, స్మెల్ని సరిగా ఐడెంటిఫై చేయలేము, స్కిన్ బాగా ఫోల్డ్ అయిపోతుంది, సెన్సేషన్స్ తగ్గిపోతాయి, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, మెమరీ లాస్ వస్తుంది. ఇవన్నీ ఎందుకు అంటే రోజు అయ్యే కొద్దీ నర్వస్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీడే 20,000 నర్వ్స్ చనిపోతున్నాయి కదా. ఒకవేళ నర్వ్స్కి రీజనరేషన్ అయ్యే కెపాసిటీ ఉంటే సో చనిపోయే వరకు కూడా మళ్ళీ చనిపోయినవన్నీ రీజనరేట్ అయితే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావు. కాబట్టి నర్వస్ సిస్టంలో నాట్ ఓన్లీ నర్వస్ సిస్టమ్, మన బాడీ మొత్తంలో రీజనరేషన్ కెపాసిటీ లేని వన్ అండ్ ఓన్లీ సెల్ ఏదైనా ఉందా అంటే అది నర్వ్ సెల్లేనండి. దీనికి రీజనరేషన్ కెపాసిటీ లేదు. అండ్ ఆల్సో నర్వ్ సెల్స్ సెల్ డివిజన్లో కూడా ఇన్వాల్వ్ కావు. ఒకసారి చచ్చిపోతే ఇంకా అవంతే, ఇంకా అట్లనే ఉంటాయి, తిరిగి మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదు. ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, న్యూరాన్ సెల్ స్ట్రక్చర్ కన్సిస్ట్స్ ఆఫ్ 3 నేమ్లీ సెల్ బాడీ, డెండ్రైట్స్ అండ్ యాక్సాన్ పార్ట్స్. సో ఇది నర్వ్ సెల్ స్ట్రక్చర్. సో దీనికి డెండ్రైట్స్ ఉంటాయి అండ్ మధ్యలో ఉన్న ఈ లైన్ ఉంది కదా, దిస్ ఇస్ లైక్ ఆక్సాన్ బాడీ అంటాం మనం దీన్ని. బాడీ ఉంటుంది, డెండ్రైట్స్ ఉంటాయి, యాక్సాన్ ఉంటుంది. సో ఇది కరెక్ట్ అవుతుంది. ఓన్లీ 1 to 4 కరెక్ట్, అంటే సి కరెక్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే, థర్డ్ వన్ ఇస్ ఇన్కరెక్ట్ వన్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ ఇన్ ద ఫాలోయింగ్. ద సెల్ బాడీ ఈజ్ ఎన్లార్జ్డ్ అండ్ కన్సిస్ట్స్ ఆఫ్ న్యూక్లియస్, సైటోప్లాజం అండ్ ప్రోటీన్ స్ట్రక్చర్, కాంపోనెంట్స్ కాల్డ్ నిస్సెల్ గ్రాన్యూల్స్. సో కణదేహం వెడల్పుగా విస్తరించబడి కేంద్రకంను, జీవ పదార్థంను, నిస్సెల్ రేణువులు అనే ప్రోటీన్ నిర్మిత భాగాలు కలిగి ఉంటుంది. ఇదేం లేదు, జస్ట్ ఈ క్వశ్చన్ మీకు లాస్ట్ ఇయర్ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో అడిగారు, నేను అందుకని దీన్ని ఇంక్లూడ్ చేశాను ఇక్కడ. ఏం లేదు, ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే నర్వ్ సెల్ యొక్క స్ట్రక్చర్ని కొంచెం ఎలాబరేట్ చేసి అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో నర్వ్ సెల్లో మనకి న్యూక్లియస్ ఉంటుంది కదా మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నర్వ్ సెల్ అనుకుంటే వీటిని మనం డెండ్రైట్స్ అని అంటాం. దీస్ ఆర్ లైక్ డెండ్రైట్స్. మధ్యలో ఏముంటుందంటే కేంద్రకం ఉంటుంది. ఓకే, దీన్నే మనం న్యూక్లియస్ అంటాం. సైటోప్లాజం అంటే ఏంటంటే జీవ పదార్థం అని ఒక లిక్విడ్ ఉంటుంది, దట్ ఈస్ సైటోప్లాజం. ప్రోటీన్ స్ట్రక్చర్ కాంపోనెంట్స్, నిస్సెల్ గ్రాన్యూల్స్ ఉంటాయి. దీని లోపల చిన్న చిన్న నిస్సెల్ కణితలు అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది స్ట్రక్చర్. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. డెండ్రైట్స్ ఆర్ బ్రాంచింగ్ స్ట్రక్చర్స్ అరైజ్ ఫ్రమ్ ద సెల్ బాడీ. ఈ సెల్ బాడీ నుంచి డెండ్రైట్స్ అనే బ్రాంచెస్ వచ్చి ఉంటాయి. దీస్ జనరేట్ నర్వ్ ఇంపల్సెస్ కరస్పాండింగ్ టు ద స్టిమ్యులస్. ఒక నర్వ్ నుంచి ఇంకో నర్వ్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే పార్ట్స్ ఏవి అంటే ఈ డెండ్రైట్సే. ఓకే, సో కాబట్టి అది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, యాక్సాన్ ఇస్ ద లాంగెస్ట్ సిలిండ్రికల్ స్ట్రక్చర్. ఈ లాంగెస్ట్ సిలిండ్రికల్ బాడీ ఉంది కదా, దీన్ని మనం యాక్సాన్ అంటాం. అండ్ ఇట్ సరౌండెడ్ బై ఏ ఫ్యాటీ షీట్ కాల్డ్ దాన్ని ఏమంటాం, మైలిన్ లేయర్ అంటాం. దీని చుట్టూ ఇట్లా మైలిన్ తొడుగు ఉంటుంది కదా, మైలిన్ షీట్ అంటాం వీటిని. ఓకే, నెక్స్ట్, ఫోర్త్ ఆప్షన్, ద స్పేస్ లెఫ్ట్ బై దిస్ స్ట్రెచ్ ఈస్ కాల్డ్ రన్వీర్ నోడ్. ది ఎండ్ ఆఫ్ ద యాక్సాన్ ఆల్సో స్ప్లిట్స్ ఇంటూ మెనీ బ్రాంచెస్. దీస్ ఆర్ కాల్డ్ టీలోడెండ్రైట్స్ అనేసి అంటాం. సో మనకి ఇక్కడ టెయిల్ లాగా టీలోడెండ్రైట్స్ ఉంటాయి. అండ్ ఈ మైలిన్ లేయర్కి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ని మనం ఏమంటామంటే రన్వీర్ నోడ్స్ అనేసి మనం చెప్పుకుంటాం. ఓకే, సో దట్ ఈస్ రన్వీర్ నోడ్, అది కరెక్ట్ వన్. ద గ్యాప్ బిట్వీన్ 2 న్యూరాన్ ఈస్ కాల్డ్ సినాప్స్ అంటున్నారు. సో ఈ క్వశ్చన్ చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్ క్వశ్చన్ అండి, సింగిల్ క్వశ్చన్ అలాగే అడుగుతారు. సినాప్స్ గ్యాప్ అంటే ఏంటి అని అంటే 2 న్యూరాన్స్ మధ్యలో ఉన్న గ్యాప్ని మనం సినాప్స్ గ్యాప్ అంటాం. మేబీ నేను నెక్స్ట్ స్లైడ్లో ఇచ్చినట్టున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లైడ్లో ఈ డయాగ్రామ్ ఉంది కదా, లైక్ ఈ డయాగ్రామ్, ఇక్కడ సినాప్స్ గ్యాప్ ఉంది చూసారా. ఇవి ఒక న్యూరాన్ అండ్ ఇది ఇంకో న్యూరాన్. ఈ డెండ్రైట్స్కి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ని మనం ఏమంటామంటే సినాప్స్ గ్యాప్ అంటాం. అంటే ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి ఇన్ఫర్మేషన్. సెంటెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ అన్నాం కదా. పార్కిన్సన్స్ పెరాలసిస్ కాస్డ్ బై ఏ కెమికల్ కాల్డ్ హిస్టమైన్ అన్నాం. పార్కిన్సన్ హిస్టమైన్ అనే రసాయన పదార్థం వల్ల కలిగే పక్షవాతం అంటున్నారు. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పార్కిన్సన్ అనేది అసలు పక్షవాతమే కాదు.
దట్ ఈస్ నాట్ లైక్ ఏ పెరాలిసిస్, అదొక బ్రెయిన్ డిజార్డర్ అనమాట. ఓకే, సో అంటే బ్రెయిన్కి పార్కిన్సన్ అనే ఒక డిసీజ్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మజిల్స్ అంతా కూడా కాంట్రాక్ట్ అయిపోవడం, లేకపోతే బ్రెయిన్ మైల్డ్ హెడేక్, మైగ్రేన్ లాంటిది రావడం, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండడం, సో ఇట్లాంటి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి అంతే. అది పెరాలిసిస్ అయితే కాదు. పెరాలిసిస్ అంటే ఏంటంటే బాడీ పార్ట్స్కి ఎఫెక్ట్ అవ్వడం, అలా ఏమి ఎఫెక్ట్ అవ్వదు. సో కొంచెం ఇన్యాక్టివ్నెస్ అనేది ఉంటుంది. సో కాబట్టి దిస్ ఈజ్ నాట్ లైక్ ఎగ్జాక్ట్ స్టేట్మెంట్, అది రాంగ్ అవుతుంది. స్క్రిజోఫ్రీనియా ఈజ్ అ డిజార్డర్ ఆఫ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దట్ కాసెస్ ఆబ్సెంట్ విజన్స్ అండ్ ఏ మెంటల్ డిజార్డర్ ఆఫ్ ఇమాజింగ్ సౌండ్స్. స్క్రిజోఫ్రీనియా అనేది కేంద్ర నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల లేని దృశ్యాలు, శబ్దాలను ఉన్నవిగా ఊహించుకునే మానసిక రుగ్మత అంటాం. స్క్రిజోఫ్రీనియా అంటే ఏంటంటే హెల్యూజినేషన్, విన్నారా? హెల్యూజినేషన్నే స్క్రిజోఫ్రీనియా అంటాం. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం అనమాట. ఓకే, అది ఈ డిసీజ్. నెక్స్ట్, బ్రెయిన్ స్ట్రోక్ ఈజ్ ఎ డిజార్డర్ కాస్డ్ బై బ్లడ్ సప్లై టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ డ్యూ టు డీవియస్ ఫంక్షన్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఇప్పుడు మనకి బ్రెయిన్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజల్స్ ఏం తీసుకెళ్తాయి? బ్లడ్ వెజల్స్ బ్లడ్ని తీసుకెళ్తాయి కదా. సో బ్లడ్ వెజల్స్లో ఎప్పుడైనా కొలెస్ట్రాల్ వల్ల, లేకపోతే కొంచెం కంప్రెస్ అవ్వడం వల్ల, ఏదైనా ఇష్యూ వల్ల బ్లడ్ వెజల్స్ కన్నా సరిగా పనిచేయకపోతే, బ్లడ్ వెజల్స్ త్రూ వెళ్లాల్సిన బ్లడ్ బ్రెయిన్కి వెళ్ళకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి ఆ బ్లడ్ అంతా ముక్కుల్లో, చెవులలో బయటకు వచ్చేస్తుంటుంది, చూసారా? సో దట్ ఈస్ లైక్ బ్రెయిన్ స్ట్రోక్. Biological death due to lack of oxygen, the brain cells die, leading to cessation of breathing and clinical death. After 10 minutes, complete brain destruction occurs and biological death occurs. ఆక్సిజన్ గన లేకపోతే, జైవిక మరణం అంటే ఏంటంటే ఆక్సిజన్ లోపించడం వల్ల చనిపోయిన తర్వాత, లేదా బ్రతుకున్న బాడీలో ఆక్సిజన్ గన తక్కువైపోతే, ఆక్సిజన్ లోపించడం వల్ల ఏమవుతాయంటే మెదడు కణాలన్నీ కూడా నాశనం అయిపోయి, సో బ్రెయిన్ అనేది ఇనాక్టివ్ అవ్వడం, అంటే కోమాలోకి వెళ్ళిపోవడం, లేకపోతే బ్రెయిన్ పనిచేయకపోవడం, గతాన్ని మర్చిపోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆక్సిజన్ తక్కువైపోతే 10 minutes వరకు 20% ఆక్సిజన్ యాక్యురేట్గా బ్రెయిన్కి ఇవ్వకపోతే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. ఓకే, సో దాన్నే మనం ఏం చెప్తామంటే బయలాజికల్ డెత్ అనేసి చెప్పుకుంటాం. సో ఇక్కడ మనకి సరికాని వాక్యాన్ని అని అడిగారు కాబట్టి ఆప్షన్ ఏ పార్కిన్సన్ డిసీజ్ ఇస్ ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ అబౌట్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి అని అంటే, సో ఇట్ ఈస్ కాస్డ్ బై ద ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్, దట్ ఈస్ ఓవమ్ అండ్ స్పర్మ్ సెల్. డ్యూ టు దిస్ జెనెటిక్ మెటీరియల్ చేంజెస్ న్యూ ఆర్గానిజమ్స్ ఆర్ ఫార్మ్డ్. ఇది బీజ కణాలు అనగా అండం శుక్ర కణాల కలయిక వల్ల జరుగుతుంది. దీనివల్ల జన్యు పదార్థ మార్పిడి జరిగి కొత్త జీవులు ఏర్పడతాయి. సో దీన్ని మనం ఏమనొచ్చు అని అంటే సెక్షువల్ రిప్రొడక్షన్ అంటాం. అంటే ఏం లేదు, ఒక ఎగ్, ఒక స్పర్మ్ రెండూ కలిసి ఫర్టిలైజేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి, ఇందులో ఉన్న క్రోమోజోమ్స్ జెనెటిక్ మెటీరియల్ రెండు ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త ఆర్గానిజం ఫామ్ అయ్యే ప్రాసెస్నే మనం రిప్రొడక్షన్ అని అంటాం. ఓకే, కరెక్ట్ వన్. నెక్స్ట్, దిస్ ఎనాబుల్స్ సో బయోడైవర్సిటీ ఇన్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ హ్యాపెన్. సో లైంగిక ప్రత్యుత్పత్తి జరగడం వల్ల కొత్త జీవులు అభివృద్ధి చెందుతాయి కాబట్టి బయాలజికల్ ఎవల్యూషన్ అవుతుంది, అంటే జీవ పరిణామం పెరుగుతుంది. జీవులు అనేవి అట్లా స్ప్రెడ్ అవుతూ పోతుంటాయి, న్యూ జనరేషన్ అనిమల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో కరెక్ట్ వన్. ఇట్ అకర్స్ ఇన్ ఇన్వాల్వ్డ్ ఆర్గానిజమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ అర్త్వార్మ్స్, ఇన్సెక్ట్స్, ఫిషెస్, ఫ్రాగ్స్ అండ్ రెప్టైల్స్, బర్డ్స్, మమ్మల్స్. ఓకే, సో ఇవి ఎవాల్వ్డ్ ఆర్గానిజమ్స్. ఎవాల్వ్డ్ అంటే ఏంటంటే ఎవాల్యుయేషన్, పరిణామం చెందిన జంతువుల్లో లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. మరి పరిణామం చెందని వాటిల్లో ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ అమీబా, యూగ్లినా, పారమేషియం ఇవి ఉన్నాయి కదా, ఇవేంటంటే అన్డెవలప్డ్ ఆర్గానిజమ్స్, అంతగా పరిణామం చెందలేదు, అంతగా అభివృద్ధి చెందలేదు. మరి ఇలాంటి వాటిల్లో ఏం రిప్రొడక్షన్ జరుగుతుంది అని అంటే అసెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది, అలైంగిక ప్రత్యుత్పత్తి అని అంటాం. కానీ పరిణామం చెందిన అనిమల్స్లో, ఎవాల్యుయేటెడ్ ఆర్గానిజమ్స్లో మాత్రం సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. ఎందుకంటే మేల్ గ్యామెట్స్, ఫీమేల్ గ్యామెట్స్ సపరేట్గా సెక్షువల్ ఆర్గాన్స్ డెవలప్ అయి ఉంటాయి కాబట్టి సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఏమంటే ఇవే మమ్మల్స్, బర్డ్స్, రెప్టైల్స్, ఫ్రాగ్, ఫిషెస్, ఇన్సెక్ట్స్ అవన్నీ కూడా. అండ్ మైటాసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ సెక్షువల్ రిప్రొడక్షన్ అని అంటున్నారు. మైటాసిస్ అంటే తెలుగులో దీన్నే మనం సమవిభజన అనేసి చెప్పుకుంటాం. ఈ సమవిభజన లైంగిక ప్రత్యుత్పత్తిలో జరుగుతుంది అన్నారు. రాంగ్ అండి, అది సమవిభజన లైంగిక ప్రత్యుత్పత్తిలో జరగదు. అసలు ప్రత్యుత్పత్తి కణాలలో అంటే ఎగ్, స్పర్మ్ ఇట్లాంటి వాటిల్లో సమవిభజన జరగదు. మరి ఏ విభజన జరుగుతుందంటే క్షయకరణ విభజన జరుగుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ మైటాసిస్, సో మియాసిస్ విల్ బి అక్కర్ ఇన్ లైక్ స్పర్మ్స్ అండ్ ఓవమ్.
మరి మైటాసిస్ ఎందులో జరుగుతుంది సమవిభజనలో అంటే శారీరక కణాల్లో జరుగుతుంది. అంటే నీ స్కిన్లో ఉన్న సెల్స్ అలా కాదు, స్పర్మ్ ఎగ్ ఈ రెండిట్లో మాత్రమే క్షయకరణ విభజన జరుగుతుంది. ఓకే, మియాసిస్ జరుగుతుంది. అవి కాకుండా మిగతా నీ బాడీలో ఉన్న ఏ సెల్లో అయినా జరిగే డివిజన్ ఏది అని అంటే దట్ ఈస్ సమవిభజన, మైటాసిస్. ఇక్కడ సెక్షువల్ రిప్రొడక్షన్లో మైటాసిస్ అన్నాడు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్, మియాసిస్ అవుతుంది ఇక్కడ. సో ఓన్లీ 1 to 3 కరెక్ట్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఆఫ్ స్ప్రింగ్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఏ సింగిల్ మదర్ వితౌట్ ద ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్. బీజ కణాల కలయిక జరగకుండానే ఒక తల్లి నుండి పిల్ల జీవులు ఏర్పడతాయి. బీజ కణాల కలయిక జరగకుండా తల్లి జీవి నుండి పిల్ల జీవులు ఏర్పడే ప్రాసెస్ని మనం అసెక్షువల్ రిప్రొడక్షన్ అంటాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అమీబా ఉంది. అమీబా అనేది యూనిసెల్యులర్ ఆర్గానిజం కదా, సో అది ఎక్కువగా డెవలప్ అవ్వలేదు కాబట్టి వాటిలో స్పర్మ్స్ లేకపోతే ఎగ్స్ ఇట్లా రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉండవు. మరి అలాంటి వాటికి రిప్రొడక్షన్ జరగదా అంటే జరుగుతుంది. ఏది జరుగుతుంది అంటే అసెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. దాన్నే మనం అలైంగిక ప్రత్యుత్పత్తి అనేసి చెప్పుకుంటాం. అసెక్షువల్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది అని అంటే ఒక అమీబా 2 అమీబాస్ లాగా విడిపోతుంది అనమాట ఇలాగా. దీన్నే మనం అసెక్షువల్ రిప్రొడక్షన్ అని అంటాం. సో వీటిల్లో మనకి ఏమవుతుంది అని అంటే వితౌట్ ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్. గ్యామెట్స్ అంటే బీజ కణాలు అని అంటే ఏంటంటే స్పర్మ్ ఎగ్, ఇవి రెండు కలవకుండానే కొత్త జీవి వస్తుంది. దాన్నే మనం అలైంగిక ప్రత్యుత్పత్తి అని అంటాం. సో కరెక్ట్ వన్. నెక్స్ట్, there is no exchange of genetic material, so the resulting offspring are completely identical to the parent and called clones అంటాం. ఇందులో మేలు ఫీమేల్ అని 2 ఆపోజిట్ జెండర్స్ ఏమి ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఒక మదర్ సెల్ నుంచి డాటర్ సెల్ వస్తుంది కాబట్టి డాటర్ సెల్ సేమ్ లైక్ రిజంబుల్ విత్ మదర్ సెల్ ఓన్లీ. అంటే డాటర్ సెల్ అలా మదర్ సెల్ ఎలా ఉంటే సేమ్ అలాగే ఉంటుంది. మదర్ అమీబా ఎలాగ ఉంటే డాటర్ అమీబా కూడా అలాగే ఉంటుంది, క్లోనింగ్ లాగా. ఓకే, డాలీ లాగా. సో కరెక్ట్ వన్. జెనెటికలీ ఐడెంటికల్ కాపీ ఈస్ కాల్డ్ క్లోన్. జెనెటికలీ ఒకేలాగా సేమ్ ఉన్నాయనుకో వాటినే మనం క్లోన్స్ అని అంటాం. ఓకే, మీకు తెలుసు కదా ఫస్ట్ క్లోనింగ్ వల్ల పుట్టిన అనిమల్ డాలీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ జిరాక్స్ కాపీ లాగా సేమ్ ఉంటే కనుక దాన్ని క్లోన్ అంటాం. నెక్స్ట్, మియాసిస్ టేక్స్ ప్లేస్ అసెక్షువల్ రిప్రొడక్షన్ అంటున్నారు. సో చూడండి, మియాసిస్ అంటే అలైంగిక ప్రత్యుత్పత్తిలో క్షయకరణ విభజన జరుగుతుంది అనేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. సో రిప్రొడక్షన్ ఏదైనా అది అసెక్షువల్ అయినా సెక్షువల్ అయినా వాటిల్లో ఏ విభజన జరుగుతుంది అని అంటే ఇక్కడ గ్యామెట్స్లో మాత్రమే ఇందాక చెప్పినట్టు మైటాసిస్ జరుగుతుంది. కానీ ఇక్కడ అసెక్షువల్ అన్నారు కదా, అంటే స్పర్మ్స్ ఎగ్గు ఇందులో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, అంతే కదా. అమీబాలో స్పర్మ్ ఎగ్గు లేదు. ఇందాక నేను ఏం చెప్పా, స్పర్మ్లో ఎగ్గులో రెండిట్లో క్షయకరణ విభజన జరుగుతుంది. అవి కాకుండా మిగతా అన్నిట్లో సమవిభజనే జరుగుతుంది అన్న. ఇక్కడ స్పర్మ్ ఎగ్గు లేదు, బాడీనే ఇంకో బాడీగా విడిపోతుంది కాబట్టి దీనిలో మియాసిస్ అంటే క్షయకరణ విభజన జరిగే ఛాన్స్ ఉంది. ఓకే, కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, అసెక్షువల్ రిప్రొడక్షన్ అక్కర్స్ ఇన్ లోయర్ ఆర్గానిజమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటోజోవా పొరిఫెరా సిలిండరేటా. అంటే అభివృద్ధి చెందని జంతువులలో, సో ఎవాల్యుయేట్ అవ్వని యానిమల్స్లో చిన్న చిన్న నిమ్నేతర జంతువులు అంటాం కదా, ఇలాంటి వాటిల్లో అసెక్షువల్ రిప్రొడక్షన్ లేక అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఎగ్జాంపుల్ అమీబా, యూగ్లినా, పారమేషియం, ప్రోటోజోవా, స్పాంజెస్ ఇలాంటి వాటిల్లో, హైడ్రా ఇట్లాంటివి. సో కాబట్టి ఆల్ ఆఫ్ ది అబో అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, సో అసెక్షువల్ రిప్రొడక్షన్కి ఇది ది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఒక అమీబా ఇట్లా డివిజన్లో ఇన్వాల్వ్ అయ్యి 2 అమీబాస్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, జెనెటిక్ మెటీరియల్ తర్వాత ఫామ్ అయ్యి కొత్త ఆర్గానిజమ్స్ని ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ లైక్ ఎగ్జాంపుల్ ఫర్ అసెక్షువల్ రిప్రొడక్షన్. Next question, identify the correct sentence in the following. Binary fusion means when an organism divide equally to form 2 identical daughter organisms. For this example, amoeba, paramecium, euglena, bacteria అంటారు. సో ద్విధా విచ్ఛిత్తి అనగా ఒక జీవి సమానంగా విచ్ఛిత్తి చెంది 2 సమరూప పిల్ల జీవులను ఏర్పరచును. దీనికి ఉదాహరణ అమీబా, పారమేషియం, యూగ్లినా, బ్యాక్టీరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అనిమల్ అనుకుందాం, అది అమీబానో బ్యాక్టీరియాని ఏదో ఒకటి. ఈ అమీబా విడిపోయి 2 అమీబాలుగా విడిపోవడాన్నే ద్విధా విచ్ఛిత్తి లేదా బైనరీ ఫ్యూజన్ అంటాం. బై అంటే 2, ఫ్యూజన్ అంటే విడిపోవడం, విచ్ఛిత్తి అంటే డివైడ్ అవ్వడం, ద్విధా అంటే 2. ఒక జీవి 2 జీవులుగా విడిపోవడాన్నే ద్విధా విచ్ఛిత్తి లేదా బైనరీ ఫ్యూజన్ అంటాం. ఎగ్జాంపుల్ అమీబా, పారమేషియం, యూగ్లినా, బ్యాక్టీరియా. నెక్స్ట్,
Budding means that a small bud is formed from the lower lateral part of the organism and it grows and becomes a daughter organism and lives independently. Example of this an hydra yeast. ఓకే, కోరకి భవనం అనగా ఒక జీవి శరీరం క్రింది పార్శ్వభాగం నుండి చిన్న బుడిప ఏర్పడి అది పెరిగి పిల్ల జీవిగా మారి స్వతంత్ర జీవిగా జీవించడం. దీనికి ఉదాహరణ హైడ్రా ఈస్ట్ శిలీంధ్రం అన్నాము. అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హైడ్రా కదా, ఈ హైడ్రాలో కార్నర్లో ఒక చిన్న బడ్ ఉంటుంది. ఈ బడ్డే పెరిగి పెద్దదయ్యి ఏమవుతుందంటే ఇంకొక చిన్న హైడ్రాగా మారుతుంది అనమాట. ఇలాగా ఇక్కడ సెక్షువల్ ఏం జరగట్లా, ఒక జీవి ఇంకొక జీవిని ఇచ్చింది. ఈ బడ్ ఎలా వస్తుందంటే ఎక్స్ట్రా సెల్ డివిజన్ వల్ల చిన్న బడ్ వస్తుంది. ఇప్పుడు మనకు క్యాన్సర్ వస్తే ఎక్స్ట్రా సెల్ డివిజన్ వల్ల క్యాన్సర్ ట్యూమర్స్ వస్తాయి కదా, అట్లా చిన్న బడ్ వస్తుంది. ఈ బడ్ ఇంకొక జీవి అవుతుంది అనమాట. సో ఇలాంటి ప్రాసెస్ని మనం బడ్డింగ్ అనేసి చెప్పుకుంటాం. ఇది హైడ్రాలో జరుగుతుంది. మల్టిపుల్ ఫ్యూజన్ మీన్స్ దట్ ఎ పేరెంట్ ఆర్గానిజం స్ప్లిట్స్ ఇంటూ మెనీ పార్ట్స్ ఆఫ్ ఫ్రమ్ మెనీ డాటర్ ఆర్గానిజమ్స్. ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఇస్ స్పాంజెస్. బైనరీ ఫ్యూజన్ అంటే ఒక అనిమల్ 2 అనిమల్స్గా విడిపోవడం కదా. మల్టిపుల్ ఫ్యూజన్ అంటే ఏంటంటే ఒక అనిమల్ డిఫరెంట్ అనిమల్స్గా విడిపోవడం. ఇలాగా దాన్నే మల్టిపుల్ అని అంటాం. ఓకే, బహుదా విచ్ఛిత్తి అని అంటాం. సో కాబట్టి ఆల్ ది అబో అనేది ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సరైన వాక్యాలు గుర్తించండి. వివిపారస్ ఫిష్, షార్క్ ఫిష్, వివిపారస్ స్నేక్, రజల్స్ వైపర్ అంటాం. చూడండి ఇక్కడ వివిపారస్ ఫిష్ అనేది షార్క్ ఫిష్, శిశోత్పాదక చేప. ఇక్కడ మనకు జీవులు 2 టైప్స్ ఉన్నాయండి, వివిపారస్ అండ్ ఓవుపారస్. అండోత్పాదకాలు, శిశోత్పాదకాలు. సో అండోత్పాదకాలు అంటే ఓవుపారస్, అండాలు, ఓవ్యూల్స్ అంటే ఎగ్స్ అన్నమాట. గుడ్లు పెట్టి పిల్లలు చేసే వాటిని అండోత్పాదకాలు లేదా ఓవుపారస్ అంటాం. గుడ్లు పెట్టకుండా పిల్లలకి డైరెక్ట్గా లైవ్ బర్త్ ఇస్తారు చూసారా, వాటిని వివిపారస్ లేదా శిశోత్పాదకాలు అని అంటాం. ఇప్పుడు చేపలన్నీ కూడా గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయి అంటే అవి అండోత్పాదకాలు అనమాట, ఓవుపారస్ అనమాట. ఒక్క షార్క్ ఫిష్ తప్ప, అది పిల్లలకి డైరెక్ట్గా లైవ్ బర్త్ ఇస్తుంది. అందుకే దాన్ని వివిపారస్ లేదా శిశోత్పాదక చేప అని అంటారు. ఓకే, నెక్స్ట్ వివిపారస్ స్నేక్ ఏదంటే, స్నేక్స్ కూడా గుడ్లు పెడతాయి కదా, ఒక స్నేక్ తప్ప. ఏది అంటే అది రజల్స్ వైపర్. రజల్స్ వైపర్ అనే స్నేక్ గుడ్లు పెట్టకుండా పిల్లలకి డైరెక్ట్ లైవ్ బర్త్ ఇస్తుంది మనుషుల్లాగా. ఓకే, నెక్స్ట్ ఓవిపారస్ అనిమల్స్, మమ్మల్స్. మమ్మల్స్ అంటే పాలిచ్చి పెంచే జంతువులు, క్షీరదాలు. గుడ్లు పెట్టి పిల్లలు చేసే జంతువులు అంటే గుడ్లు పెట్టి పిల్లలు చేసి మళ్ళీ వాటికి పాలిచ్చి పెంచుతాయి. ఇప్పుడు మనిషి ఉన్నాడు, డైరెక్ట్గా లైవ్ బర్త్ ఇస్తాడు అంటే ఎగ్స్ పెట్టాడు కదా, కానీ ఎగ్స్ కూడా పెట్టి లైవ్ బర్త్ ఇచ్చే అనిమల్స్ ఏవి అని అంటే సో ఎకిడ్నా. ఓకే, ఎకిడ్నాని మనం స్పైనీ యాంట్ ఈటర్ అంటాం. సో చిన్న బర్డ్ లాగా తిరుగుతూ ఉంటుంది సాయిల్ మీద. సో ఇది ఏం చేస్తుంది అంటే గుడ్లు పెట్టి పిల్లలు చేసే ఒక శిశోత్పాదకం అన్నమాట. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే రక్త పింజరా అంటాం దీన్ని. సో ఆర్నితో రిక్నస్ అని అంటాం. డక్ట్ బిల్డ్ ప్లాటిపస్ అని అంటాం దీన్ని. సో ఎకిడ్నా తర్వాత ఆర్నితో రింకస్, డక్ట్ బిల్డ్ ప్లాటిపస్. సో ఇది కూడా గుడ్లు పెట్టే ఒక శిశోత్పాదక జీవి, వివిపారస్ జీవి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఈస్ హెర్మోఫ్రోడైట్ ఆర్గానిజం హ్యావ్ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఇన్ ద సేమ్ ఆర్గానిజం. ఇప్పుడు మనకి మేల్ ఆర్గానిజం, ఫీమేల్ ఆర్గానిజం రెండు సపరేట్గా ఉంటాయి కదా, కానీ ఇక్కడ ఏంటంటే హెర్మోఫ్రోడైట్ అనే ఒక ఉభయచరం, అదొక యాంఫీబియన్లో మేల్ గ్యామెట్స్, ఫీమేల్ గ్యామెట్స్ రెండు ఒకే జీవిలో ఉంటాయంట. ఎగ్జాంపుల్ ఏదంటే ప్రోటోజోవా సిలిండరేటా, ఫ్లాటీ హెల్మెంతిస్, నిమాటి హెల్మెంతిస్, అనెలిడా. సో ఇట్లాంటి జీవులలో మేల్ ఆర్గానిజమ్స్ మేల్ ఆర్గాన్స్, ఫీమేల్ ఆర్గాన్స్ రెండు ఒకే దాంట్లో ఉంటాయి. సో ఆప్షన్ డి ఆల్ ది అబో. ఆల్ ది అబో అనేది మనకి ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. అంటే యాంఫిబియన్స్ కాదు, ఉభయ లైంగికత జీవులు. ఉభయ లైంగికత జీవులు అని అంటే ఏంటంటే ఇప్పుడు ఫీమేల్స్లో అయితే ఓన్లీ ఎగ్స్ ఉంటాయి, మేల్స్లో అయితే స్పోమ్స్ ఉంటాయి. అట్లా కాకుండా ఎగ్స్, స్పోమ్స్ రెండు ఒకే జీవిలో ఉంటే కనుక వాటిని ఉభయ లైంగికత జీవులు అని అంటాం. వాటికి ఎగ్జాంపుల్స్ ఇవి: సిలిండరేటా, ప్రోటోజోవా, ఫ్లాటీ హెల్మెంతిస్, నిమాటి హెల్మెంతిస్, అనెలిడా. సో పైవన్నీ ఓకే. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ అబౌట్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. సో ద స్టడీ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇస్ కాల్డ్ ఆండ్రాలజీ. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అధ్యయనాన్ని మనం ఆండ్రాలజీ అని అంటాం అఫ్ కోర్స్. బట్ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అధ్యయనాన్ని మాత్రం గైనకాలజీ అంటాం. ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్
1 pair of bag-like testis associated with the prostate gland, Cowper gland and seminal vesicles అని అంటాం. సో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత సంచి వంటి ముష్కాలు ఉంటాయి, వాటినే టెస్టిస్ అంటాం. సో వాటికి అనుబంధంగా పౌరుష గ్రంథులు అంటే ప్రోస్టేట్ గ్లాండ్స్ అండి. ఈ ప్రోస్టేట్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే సెమిన్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి, సెమిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, అండ్ ఆల్సో కౌపర్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే టెస్టోస్టిరాన్ అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. సెమిన్ వెసికల్స్ కూడా సెమిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇవి ఎండోక్రైన్ సిస్టంలో ఉన్న పార్ట్స్, రిప్రొడక్టివ్ సిస్టంలో ఉన్న పార్ట్స్. ఏ హ్యాంగింగ్ స్ట్రక్చర్ లైక్ ఏ బ్యాగ్ కంటైనింగ్ టెస్టిస్ ఇస్ కాల్డ్ స్క్రోటమ్, ముష్కగోని అంటాం. సో టెస్టిస్కి కింద ఒక స్కిన్ లైక్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దీన్నే మనం ముష్కగోని అంటాం. ఇందులో స్క్రోటంలో టెంపరీగా స్పోమ్స్ అనేవి నిల్వ ఉంటాయి. ఓకే, మేజర్ ఫంక్షన్ ఆఫ్ ఎపిడెడమిస్ ఇస్ టెంపరీ స్టోరేజ్ ఆఫ్ స్పర్మటోజోమ్, మెచ్యురేషన్ ఆఫ్ స్పర్మటోజోవన్ అంటాం. దీన్ని ఎపిడెడమిస్ అంటాం లేదా స్క్రోటమ్ అని కూడా అనొచ్చు. ఇందులో టెంపరీగా స్పోమ్స్ అన్నీ కూడా స్టోర్ ఉంటాయి అన్నమాట ఇలా. ఓకే, సో 1 2 3 4 అన్నీ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంది కదా, ఈ మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో వీటిని మనం టెస్టిస్ అంటాం. దీస్ ఆర్ లైక్ టెస్టిస్. ఈ స్కిన్ లైక్ బ్యాగ్ని మనం ఎపిడిడెమిస్ అని అంటాం. ఇందులో టెంపరీగా స్పోమ్స్ అన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయి. ఇంక ఇక్కడ నుంచి స్పోమ్ డక్ట్ టు స్పోమ్ ట్రావెల్ చేసి అండ్ యూరినరీ బ్లాడర్ త్రూ పెనిస్ త్రూ స్పోమ్స్ అన్నీ కూడా అవుట్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ లైక్ ఇందులో ప్రోస్టేట్ గ్లాండ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, అండ్ సెమినల్ వెసికల్స్ ఇవి ఏం చేస్తాయంటే సెమిన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అండ్ కౌపర్ గ్లాండ్స్ కూడా ఉన్నాయి. ఎక్కడున్నాయి కౌపర్ గ్లాండ్స్? ఈ కౌపర్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే లైక్ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తాయి, టెస్టోస్టిరాన్. ఓకే, ఇక్కడ ఉంటాయి కౌపర్ గ్లాండ్స్, వీటిని కౌపర్ గ్లాండ్స్ అంటాం. టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ అబౌట్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అన్నాం కదా. ఫస్ట్ స్టేట్మెంట్, ద స్టడీ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఈస్ కాల్డ్ గైనకాలజీ. సో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అధ్యయన శాస్త్రాన్ని గైనకాలజీ అంటాం. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ 1 pair of ovaries and 1 pair of fallopian tubes, 1 uterus, vagina and accessory reproductive glands. Okay, so this is like vagina and this is like 1 pair of ovary glands. Uterus ante idi garbhashayam. So ఇవన్నీ అందులో ఉన్న పార్ట్స్. ఫాలోపియన్ ట్యూబ్స్ ఆర్ స్ట్రక్చర్స్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ద ఓవరీస్ టు ద యూటరస్. వీటిని ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాం. ఇవి ఓవరీస్ నుంచి స్టార్ట్ అయ్యి యూటరస్తో కనెక్షన్లో ఉంటాయి. ఫీమేల్ ఫాలోపియన్ ట్యూబ్లోనే ఫర్టిలైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది, ఫలదీకరణ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ద యూటరైన్ ఎండోమెట్రియం అండర్గోస్. ఎండోమెట్రియం అంటే ఏంటంటే గర్భాశయ అంతర ఉపకల అంటే వాల్స్ అన్నమాట. ఎండోమెట్రియం అండర్గోస్ సైక్లిక్ చేంజెస్ డ్యూరింగ్ ద మెన్స్ట్రుయేషన్ సైకిల్ వైల్ ద యూట్రైన్ మయోమెట్రియం ఎగ్జిబిట్స్ రోబస్ట్ కంట్రాక్షన్స్ డ్యూ టు లేబర్ డెలివరీ టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూట్రస్ వాల్స్ అంతా కూడా మనకి దేంతో ఫామ్ అవుతాయండి? అదంతా కూడా మజిల్సే కదా. సో ఆ మజిల్స్లో మనకేంటంటే ఫీమేల్స్లో ఎవ్రీ మంత్ ఆఫ్టర్ 28 to 30 daysకి మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ అవుతుంది కదా. సో మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు సో లైక్ 2 స్టేజెస్ ఉంటాయి, ప్రొలిపరేటరీ స్టేజ్, సెక్రటరీ స్టేజ్. ఆ 2 స్టేజెస్లో ఫీమేల్స్లో ఉన్న మజిల్స్ యూట్రస్లో ఉన్న మజిల్స్ కాంట్రాక్షన్ స్ట్రోక్లో ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ ఆల్సో డెలివరీ పెయిన్స్ వచ్చినప్పుడు కూడా ఈ మజిల్స్ అన్నీ కూడా మయోమెట్రియం, మయో అంటే మజిల్, మయోమెట్రియం అంతా కూడా పెరిస్టోలిక్ స్ట్రోక్స్లో ఇన్వాల్వ్ అయ్యి కొంచెం రిలాక్సేషన్ అనేది అనిపిస్తూ ఉంటుంది. సో అది సంకోచాలు ప్రదర్శిస్తుంది అన్నమాట. సో 1 2 3 4 ఆల్ ఆప్షన్స్ కరెక్ట్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ ఇన్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్పర్మ్ సెల్ ఇస్ ద స్మాలెస్ట్ సెల్ ఇన్ ద అనిమల్ కింగ్డమ్. ఇట్ ఈస్ షేప్డ్ లైక్ ఏ ఫ్రాక్స్ టైల్. ఇట్స్ లైఫ్ టైమ్ ఇస్ 3 days. సో స్పర్మ్ సెల్ శుక్రకణం అనేది జంతు సామ్రాజ్యంలో అతి చిన్న కణం. ఇది కప్ప ఫ్రాగ్ టైల్ లాగా ఉంటుంది. దాని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత అంటే 3 days, 3 రోజులు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుంది. మరి ఎగ్ ఓవ్యూల్కి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత అంటే ఓన్లీ 24 hours అండి, 1 day. బట్ స్పర్మ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత అంటే 3 days అన్నమాట. నెక్స్ట్, సెల్ మెంబ్రెయిన్ ఇస్ ద మెంబ్రెయిన్ కవరింగ్ ద స్పర్మ్ సెల్.
స్పామ్ సెల్ అంతటిని కవర్ చేసే ఒక మెంబ్రెయిన్ ఏది అని అంటే దట్ ఈస్ లైక్ సెల్ మెంబ్రెయిన్. ఓకే, కణ కవచం, శుక్రకణాన్ని కప్పుతూ ఉండే పొర కణత్వచం. ద స్ట్రక్చర్ ఆఫ్ స్పర్మ్ కన్సిస్ట్స్ ఆఫ్ హెడ్, నెక్ అండ్ టైల్. ఇది ఉంది కదా స్పర్మ్, హెడ్ ఉంటుంది, దీనికి ఒక నెక్ ఉంటుంది, దిస్ ఈస్ కాల్డ్ నెక్, టైల్ అని ఉంటుంది అనమాట. ఇది సెమిన్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి స్పర్మ్స్ అన్ని. న్యూక్లియస్ ఇన్ ద హెడ్ అండ్ కన్సిస్ట్స్ 23 క్రోమోజోమ్స్. సో హెడ్లో న్యూక్లియస్ ఉంటుంది, ఇక్కడ రౌండ్ షేప్లో ఒక, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్పర్మ్ అనుకుంటే ఇందులో న్యూక్లియస్ ఉంటుంది. సో ఈ న్యూక్లియస్లో 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. అది కూడా హ్యాప్లాయిడ్ అంటే సింగిల్, ఎక్స్ వై, ఒకే ఒక క్రోమోజోమ్, జతలుగా ఉండవు. సో కాల్డ్ అక్రోజోమ్. కవరింగ్ ద ఫ్రంట్ ఆఫ్ ద హెడ్ హెల్ప్స్ ద స్పర్మ్స్ టు ఎంటర్ ఇన్ ద ఓవ్యూమ్. ఈ హెడ్ పైన ఎక్రోజోమ్ అనే ఒక చిన్న పార్ట్ ఉంటుంది, ఇట్లా క్యాప్ లాగా, ఒక టోపీ లాగా ఉంటుంది, షార్ప్ నీడిల్ లాగా. ఈ ఎక్రోజోమ్ ఏం చేస్తుంది అంటే, ఇది ఎగ్ కదా, ఎగ్ లోపలికి పెనట్రేట్ అవ్వాలి స్పర్మ్. ఎగ్ ఎక్కడికి వెళ్ళదు, ఫాలోపియన్ ట్యూబ్లో ఒకే ప్లేస్లో ఉంటుంది, కానీ స్పర్మే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తిరుగుతూ ఉంటుంది కదా. ఈ స్పర్మ్లో ఉన్న క్రోమోజోమ్స్ XY, ఎగ్లో ఉన్న క్రోమోజోమ్స్ XX, ఈ రెండు ఫ్యూజ్ అవ్వాలి అని అంటే స్పర్మ్ ఈ క్రోమోజోమ్ లోపలికి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళడానికి, పెనట్రేట్ అవ్వడానికి యూజ్ అయ్యే ఆ పార్టే ఈ ఎక్రోజోమ్ అనమాట. అది హెడ్ మీద ఉండే ఒక షార్ప్ క్యాప్ లైక్ స్ట్రక్చర్. The neck is located in the center and contains 2 centrioles and mitochondria which produce energy. The tail helps the sperm motility. ఓకే, అంటే స్పర్మ్కి బాడీలో మైటోకాండ్రియా ఉంటుంది, దిస్ ఇస్ లైక్ మైటోకాండ్రియా, అండ్ దీనికి ఒక టెయిల్ ఉంటుంది. ఆ టెయిల్ దేంట్లో ఇన్వాల్వ్ అవుతుందంటే, సో మొటిలిటీ అంటే కదలడానికి, కదలికలో మొబిలిటీ కోసం ఏర్పడుతుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి స్పర్మ్స్ అనేవి మూమెంట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఆల్ ది అబో అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకే, దట్ ఈస్ లైక్, ఓకే అయిపోయిందా. సో ఇవి మనకి 25 క్వశ్చన్స్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కదా, సో ఆ లింక్ని మీరు క్లిక్ చేసి గూగుల్ ఫామ్ని ఫిల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ గూగుల్ ఫామ్లో యాడ్ చేయండి. అండ్ మీరు కోర్సెస్ ఏమైనా పర్చేస్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్లో డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయండి. ఓకే.